బాగున్నావమ్మా? ఈశ్వరా సూపరింటెండెంట్ రమ్మను. బాగున్నావమ్మా? ఏమైందా? ఏమైంది? అదే పాప మొన్న కుక్క ఇది చేసింటే ఇంజక్షన్ వేసుకుంది. కుక్క కరిచిందేనన్నా? ఎక్కడ? రైల్వే స్టేషన్లో కరిచిందా? ఎన్ని ఇంజక్షన్లు వేసినారు? ఒకటేనా? మళ్ళా రెండు ఈరోజు ఒకటి. రెండు ఒకటి 5 ఇంజక్షన్లు వేసినారు. ఇంకా పోతావా ఎప్పుడైనా కుక్కల దగ్గరికి? బాగున్నామ్మా? ఏం గేట్ ఎందుకు ఇది ఎందుకు వేసినారు ఇక్కడ? ఇది కాదు అట్లుంటుంది. ఇది ఎందుకు వేసినావు? అవుట్ పేషెంట్ ఇది. అవుట్ పేషెంట్ రావడానికి ఇది ఎందుకు అడ్డం వేసినారు? వీళ్ళు చీటీలు ఇక్కడ చీటీలు రాసి ఇచ్చేసి పోతున్నావా? బయట పెట్టలేదా? ఎన్ని రాసినారు ఇప్పటికి ఓపీలో? ఏమా ఎంతసేపు అయింది మనం వచ్చి? ఎంతసేపు అయింది ఈ పెద్దమ్మ వచ్చి? సార్ ఇప్పుడే సార్. ఎంతసేపు అయిందమ్మా? ఎంతసేపు అయింది? నువ్వు ఎంతసేపు అయిందమ్మా? సరే ముందు రాసి పంపి. ఏం చేస్తున్నావు నువ్వు? ఎంతసేపు నుంచి మా తొందరనే పంపిస్తున్నారా? ఏమి 20 నిమిషాలతో ఏం పని ఉంటుందే నీకు? ఏం చేస్తున్నావు? మీ సూపరింటెండెంట్ వచ్చిందా? ఏమి లేదు మా రాసిస్తా, నేను వస్తున్నాను లేబా. ఏం పేరు నీ పేరు? రాపించు మమ్మీ తొందరగా. ఇది ఒకటేనా ఓపీ కౌంటరు? బాగున్నావమ్మా? నువ్వు ఎప్పుడు పెట్టింది? డాక్టర్స్ ఎక్కడున్నారు అంతా? కూర్చో పెద్దయినా. ఏమైంది పెద్దమ్మా? ఎక్కడ? ఏమొచ్చి గుద్దింది? మెడికల్ జారిపడినావా? చూసినారా? కట్టు కట్టినారా? డాక్టర్ ఉన్నాడమ్మా? కుట్లు వేసినారు, నొప్పిగా ఉందమ్మా. కూర్చో. మళ్ళీ అప్పుడు ఎందుకు పోతున్నావు? సూపరింటెండెంట్ డాక్టర్ లేరమ్మా? ఎన్ని రోజులు పెట్టినారు లీవ్? అఫీషియల్గా లీవ్ ఇచ్చినారా? లీవ్ లెటర్ ఇచ్చేసి పోయిందా? ఎవరు హూజ్ టేకింగ్ హూజ్ ఇన్ఛార్జ్ నౌ? మీరున్నారా? కమ్ గెట్ ద రిజిస్టర్ మా. Get the register of everyone. ఒకటి రాసి పంపించడానికి 20 నిమిషాలు అర్ధ గంట ఎందుకు తీసుకుంటాను? అవును, దానికి ఏమైతుంది? ముందు రాసి అప్పుడే సీల్ కొట్టియచ్చు కదా. వాళ్ళు అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తానామంటున్నారు. ఇప్పుడు ఇంతకుముందు బయట ఉన్న కౌంటర్ ఇక్కడ పెట్టించినారా? ఇప్పుడు ఎంతమంది డాక్టర్స్ అటెండ్ అయినారు ఈరోజు? గెట్ ద రిజిస్ట్రేషన్ బుక్ తీసుకోండి. రిజిస్టర్ బుక్ తీసుకోండి. యువర్ సెల్ఫ్ మేలూపియా? పిడియాట్రిషియన్. మీరు పిడియాట్రిషియనా? యువర్ గుడ్ నేమ్ సార్? నజీర్. ఎప్పుడు జాయిన్ అయినాడండి? మొన్న మీటింగ్కి రాలేదే?
వచ్చారా మీరు? ప్లీజ్ కూర్చోండి కూర్చోండి. ఎన్ని అటెండ్ అయినారు ఓపీసీ ఈరోజు? నిన్న 48. డైలీ ఓపీసీ ఎన్ని వస్తున్నాయి? ఒక నిమిషం. 50. అంటే నేను ఇంకోసారి కూడా వచ్చాను, వెంకటేశ్వర సార్ కూడా చూస్తాను సార్. ఇద్దరు కలిసి చూస్తారు. వెంకటేశ్వర సార్ ఎందుకు రాలేదు ఈరోజు? సార్ ఎంతమంది లీవ్ పెట్టారండి? ఎవరు? వెంకటేశ్వర పద్మలత డాక్టర్ ఇద్దరు పెట్టారు. టోటల్ ఓపీసీ ఎన్ని వస్తున్నాయండి? డైలీ 600 వస్తుంది. ఐ వాంట్ ద రిజిస్టర్ బుక్ ఫస్ట్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. పర్లేదు. యువర్ గుడ్ నేమ్? డాక్టర్ నాగప్రసాద్ సార్. మీరు ఏ దాంట్లో ఉంటే స్పెషలైజేషన్? నేను జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ. ఎన్ని వస్తున్నాయండి డైలీ ఓపీస్? డైలీ మినిమం నా వర్క్ అయితే 100 వస్తున్నాయి సార్. యువర్ సెల్ఫ్? నా బుక్ మీతో పాటు ఇంకెవరు ఉన్నారు? జయప్రకాష్ రెడ్డి నైట్ డ్యూటీ చేశారు. డే ఆఫ్ నైట్ డ్యూటీగా ఇద్దరు కలిసి 100 చేస్తున్నారా? నాదే. యువర్ సెల్ఫ్. మరి మీ దగ్గర అన్ని ఉన్నప్పుడు ఆయన ఓపీలో ఎందుకు 35-50 ఆ రేంజ్లోనే ఉన్న ఇద్దరు డాక్టర్లు కలిసిన 50 చూస్తున్నారు అంటున్నారు అక్కడ? యువర్ గుడ్ నేమ్ సార్? మీ పేరు? నజీర్ సార్ దగ్గర పీడియాట్రిషియన్. మీ దగ్గర ఓన్లీ పీడియాట్రిక్ కేసెసేనా? పీడియాట్రిక్ కేసెస్ 50 కేసులు వస్తున్నాయా? డాక్ బైట్ ఎక్కువ వస్తుంది. కుక్కలు ఎక్కువ వస్తుంది సార్. ఇప్పుడు నాకు కూడా ఒక పాప కనపడు. ఇప్పుడు మీరు ఈ వచ్చే దానిలోకి 14410 రికమెండ్ చేసి పంపిస్తున్నారా? పంపిస్తున్నాను. అంటే మన దగ్గరికి ఎన్ని కేసెస్ వచ్చినట్టు మీకు ఐడియా ఉందా? డాక్టర్ పద్మావతి. షీస్ కెప్ట్ లీవ్ అంటే మరి 9th ప్రెజెంట్ ఎందుకు ఉంది? నేను బై మిస్టేక్ నాది సెకండ్ వన్ సార్. బై మిస్టేక్ నేను నా సైన్ పైకి వెళ్ళాను సార్. నేను నా సైన్ పైకి పెట్టాను సార్. సైన్ చేసి మాట్లాడుతున్నాం సార్. సడన్గా మేడం ఫస్ట్ సైన్ చేసేసారు. నేను అవును, అది మళ్ళీ కొట్టేనా కొట్టేయాలి కదా. 2 సంతకాలు ఎట్లా పెడతారు? కొట్టే సార్. దిస్ ద లీవ్ లెటరా? సివియర్ ప్రెజర్ వర్కా? వాట్ దిస్? నాకు ఎందుకంటే మీ లాంగ్వేజ్ అర్థం కాదు కదా. పర్సనల్ వర్కా? సమ్ పర్సనల్ వర్క్. అకౌంట్ ఆఫర్ డ్యూటీ. సో ప్లీజ్ గ్రాంట్. ఇంకో డాక్టర్ లీవ్ వెంకటేశ్వరది. సారు లీవ్ పెట్టిపోయినాడా అన్నారు. పేపర్ ఇచ్చాడా? సో యువర్ సెల్ఫ్ విజయలక్ష్మి. మాధవి. షీస్ దేర్. ఫీల్డ్ వర్క్లో ఓడి ఎందుకు పంపిస్తారండి? ఆమెకు మండే ఫ్రైడే మాత్రమే ఇక్కడ వేస్తారు సార్. మిగతా రోజులన్నీ కూడా మండలాలు ఇచ్చారు సార్. డెంటిస్ట్ పిహెచ్సిలోకి వెళ్తుందా? అండ్ వెంకటేశ్వరరావు ఆబ్సెంట్. ఆబ్సెంట్ ఈస్ నథింగ్ బట్ లీవే కదా. అవును, వెళ్ళే కదా. నిన్న కూడా ఎందుకు రాలే? నిన్న 2 days సార్. ఇవాళ 3 days ఇప్పుడే ఉంటాడు ఆయన. నజీర్ ప్రజెంట్. ఉమాదేవి వచ్చిందా? షీస్ దేరా? నేను వెళ్తానులేండి, అన్ని చోట్లకి నేను వెళ్తాను. క్యారీ దీస్ బుక్స్. నేను పట్టుకుంటానండి. ఏమైంది పెద్దనా? ఏమైంది? ఆయాసము మోకాలు నొప్పులా? మనకు యావరేజ్గా ఎంతమంది? 600 మంది వస్తున్నారా పర్ డే? మీరు టెలిమెడిసిన్ ద్వారా ఎన్ని పంపిస్తున్నారు? మీ దగ్గర నుంచి పంపిస్తున్నారా అర్బన్ హెల్త్ సెంటర్స్ నుంచి? మీ దగ్గరికి రారా టెలిమెడిసిన్స్? కూర్చో. నడుముకు తగిలిందా? వారం మీద వచ్చినావా? ఎక్స్రే మిషన్ చెడిపోయిందా? 1 month నుంచి ఎక్సర్సైజ్ చేయడం కదా? అవును, మొన్న లాస్ట్ టైం మీటింగ్ పెట్టుకొని కాల్ ఫార్ చేసుకొని దాన్ని తెప్పిమని చెప్పినాం కదా, రిపేర్ చేయడం ఏదో ఒకటి. రిపేర్ కావడం లేదు సార్. అది ఏమంటున్నారు? నాకు విషయం తెలుసు. కూర్చోబెద్దమ్మా.
ఆప్థమాలజిస్టా? హూ ఇస్ ఆప్థమాలజిస్ట్? సారీ, వేర్ ఇస్ ద మీ ఆప్థమాలజిస్ట్ ఎవరు? ఇక్కడ లేదు సార్ మనకి రెగ్యులర్ లేరు? లేదు సార్, ఉరుకుండప్ప ఉండే సార్ ఆయన పోస్టింగ్ ఎన్ఎస్ గేట్ అక్కడికి వెళ్ళిపోయినారు డెప్యూటేషన్. ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది సార్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్. సదరన్లో ఎన్ని ఇస్తున్నారమ్మా? డైలీ ఎన్ని వస్తున్నాయి మీ దగ్గర విజువల్ ఇంపేర్డ్కి? వస్తాయి సార్, వీక్లీ 15. సదరన్ ఓపెన్ చేసిన షో మీ ద బుక్. సార్ ఇది ఆప్టికల్స్ ఇచ్చింది ఎగ్జాక్ట్లీ మనకి ఎంతమంది వస్తున్నారు అనేది బుక్ ఉంటుంది కదా సార్. అవన్నీ మేడం దగ్గర ఉంది సార్, ఆప్థమాలజిస్ట్ మేడమే లేదన్నప్పుడు మేడం సార్ ట్యూస్డే వస్తారు. ఎవరి ట్యూస్డే వస్తుందా? ఐ అండర్స్టాండ్. ట్యూస్డే వస్తూ ఉంటే మరి బుక్ ఎందుకు మెయింటైన్ చేయాలా అంటే మనం చేయటం లేదు. ఆమె ఎందుకు బుక్ తీసుకుపోతుంది? మన హాస్పిటల్ బుక్, సార్ మా రిజిస్టర్ ఉంటుంది కదా మా మీద. మా పేషెంట్ రిజిస్టర్ లేకుండా ఏ విధంగా తీసుకోపోతుంది ఆమె అంటున్నాను. చూడండి మా తీసుకోలేము, డాక్టర్స్ ఇక్కడ పెట్టుకుంటారమ్మా. అది మనకు తెలియదు, తెలీదా? తెలుసుకోవాలమ్మా. చెప్పలేదా? డాక్టర్ ఎట్లుంటుంది? కాల్ యువర్ డాక్టర్, కాల్ ద డాక్టర్. ఎందుకు బుక్ తీసుకుపోతుంది రిజిస్టర్ బుక్? ఆర్ వి ప్రొవైడింగ్ ఫర్ ఫ్రీ? ఇవేనా మనం ఇచ్చినది ఇంతవరకు? పర్ డే ఎంతమందికి ఇస్తున్నారు? సార్ ఎంతమంది వస్తే అంతమంది. సైట్ చెక్ చేసుకొని లెన్స్ ఇది చేసేస్తాం. వీఆర్ నాట్ ఛార్జింగ్ ఏ సింగిల్ పెన్నీ. ₹1 కూడా ఛార్జ్ చేయటం లేదు. వాళ్ళకి కావాల్సిన ఫ్రేమ్ తీసుకుంటారు, దాన్ని బట్టి మనం చేస్తాం. అంతే కదా? నెక్స్ట్ మా సార్ వచ్చి కలిసాను సార్. ఎవరు నాతో కలిసినది? దాదా పేరు నువ్వే మాట్లాడుతున్నావు. సదరన్ క్యాంపు ఓపెన్ ఉంది ఇక్కడ మేడం. సదరన్ క్యాంప్కి మనం రిజిస్టర్ అవి ఒకసారి మీరు తీసుకుపోయినారు కదా పెండింగ్ ఉండేటువంటి చేస్తానని మేడం. ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళను కమిషనర్, మున్సిపల్ కమిషనర్ రమ్మని చెప్పండి. అంతా పాడైపోయింది సార్ అక్కడ. వస్తున్నాం. మేడం మున్సిపల్ కమిషనర్ నేను ఈ సీనాని అడిగి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్స్ ఉంటారు, మెంబర్స్ ఉంటారు, వాళ్ళని రమ్మను. సార్ మేడము పెండింగ్ ఉన్నాయని అన్ని తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళాలి. సార్ మాట్లాడతారు. చెప్పమ్మా. మేడం సార్ మాట్లాడతారంట. ఎమ్మెల్యే గారు చెప్పమ్మా. చెప్పినాను మేడం నేను ఎమ్మెల్యేని మాట్లాడుతున్నాను మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సదరన్ పేషెంట్స్ మన దగ్గరికి ఎంతమంది వచ్చినారు? ఓపీ పేషెంట్ లిస్ట్ లేదు మన దగ్గర. అంటే నేను చేద్దామని నా దగ్గర తీసుకొచ్చాను. తీసుకోవడం కాదు కదా మేడం, ఎంతమంది ఉన్నారనేది తెలియదు కదా. ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు మాకేం తెలుస్తుంది? రోజుకి ఎంతమంది వస్తున్నారండి యావరేజ్గా? ఒక 10 to 11 మెంబర్స్ అట్లా వస్తారు సార్. రోజుకు 10 to 11? ఆ, ఓకే ఓకే ఓకే. ఆ రిజిస్టర్స్ ఇక్కడే మెయింటైన్ చేయండి. మీరు తీసుకోకపోతే ఎట్లా చేస్తుంది మాకు? ఓకే సార్. రైట్ మేడం. సర్టిఫికేట్ కూడా మనమే ఇష్యూ చేస్తున్నారు కదా? ఇంపేర్డ్ పర్సంటేజ్ ఎంత? సార్ మాట్లాడారు సార్. కమిషనర్ గారు, మన గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద ఆసుపత్రిలో ఉన్నారు, ఇక్కడ రండి సార్. ఇదేనమ్మా? గుడ్ మార్నింగ్. ఓపీ మీరు? సారీ, మెటర్నిటీ అసిస్టెంట్ సార్. మెటర్నిటీ అసిస్టెంట్. అది ఇక్కడ డాక్టర్స్ ఎవరు? మెయిన్ డాక్టర్ ఎవరు? ఇక్కడ ఎవరు ఉండదు సార్, ఇంజక్షన్ వేసేది ఒక్కటే సార్. ఓన్లీ ఇంజెక్షన్స్ ఏదేనా? అక్కడ రాస్తారు సార్. అన్ని అవైలబిలిటీలో ఉన్నాయా? మీది అది స్టోర్ది కూడా తీసుకోండి మా, మన ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఎన్ని పోతున్నాయని చెప్పేసి. సో మీరు టెలిమెడిసిన్కి నోవేర్ రిలేటెడ్ సరే కదా? షూర్ కదా? అన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్. ఎస్ సార్, 100%. అది స్టాక్ బుక్ కూడా మేము చూడమా. ఏమైంది మా పెద్దమ్మా? నొప్పా? ఎందుకు ఊరికే ఇంజెక్షన్ ఎందుకు? కీళ్ళ నొప్పులు ఉన్నాయనా? ఏమైనా ఏమైంది? మాట్లాడాలంటే హాస్పిటల్కి పోలీస్ స్టేషన్లకు రాకూడదయా? ఏమైంది పెద్దమ్మా? కాళ్ళు నొస్తాను సార్. కీళ్ళ నొప్పులా?
ఆ? ఆ? కూర్చుని దగ్గర పడుకుని దగ్గర నడిచే ఏమి సీజనల్ డిసీజెస్ ఉన్నాయా? జనరల్ బాడీ వీక్, జనరల్ బాడీ వీక్నెస్. బాడీ పెయిన్స్ ఎక్కువ. పింఛనీ రాదు సార్ నాకు ఏమన్నారమ్మా? ఒక్కడ మీద 2 రావాలి మీ ఆయనకు వస్తుందా? మేడం డెర్మటాలజిస్ట్ ఉమాదేవి. ఉమాదేవి మేడం డెర్మటాలజిస్టా మీరు? మీకు రూమ్ ఇవ్వలేదా? రూమ్లే లేవు సార్, రూమ్ చాలా ఇబ్బంది. నీకేమైంది పెద్దమ్మా? డాగ్ బెటా? డాగ్ బెట్ కూడా మీరే ట్రీట్ చేస్తున్నారా? జనరల్గా వచ్చేదానిలో అంటే దానికి ఇది కాకుండా కూడా మిగతావన్నీ కూడా చేస్తాం. వచ్చినప్పుడల్లా ఇవి స్ట్రే డాగ్స్ ఎక్కువైనాయా? ఎన్ని ఉన్నాయి? డైలీ బైట్స్ ఎన్ని వస్తున్నాయండి కేసులో? ఈడ కలిసింది పెద్దమ్మా? ఎన్నాళ్ళు అయింది? పత్యమా? నేను డాక్టర్ని కాదు, ఆడు చూస్తాడు. నేను అన్ని తినచ్చులే, దానికి ఏముంది కానీ. ఎక్కువే వస్తున్నాయా? ఎన్ని ఉంటాయి యావరేజ్? ఎంత ఉంటాయి పర్ డే? పర్ డే 20 కేసెస్ ఉన్నాయా డాగ్ బైట్ కేసెస్? బిగ్ నెంబర్ కదా. కూర్చో కూర్చో కూర్చో. మీరుమా ఫిజిషియనా? రేడియాలజిస్ట్, ఫిజియోథెరపిస్ట్. యువర్ గుడ్ నేమ్ మేడం? దేంట్లో లేదా? ఇందురేఖ. ఓకే. మంజు భార్గవి. స్వప్న. ఎందుకండి ముగ్గురిని ఒకటే చోట ఇచ్చినారు? దెర్ ఇస్ నో స్పేసా? మేడం ఉంది సార్ అక్కడ కేసులు ఇక్కడ చూసుకొని అక్కడ ఫిజియోథెరపీ పోతుంది. ఓకే, ఇక్కడ ఎంట్రీ చేశారు. అను డైరెక్ట్ ఇంతమంది ఒకటే చోట గుంపుగా వచ్చి పేషెంట్లకు ఇబ్బంది కంటే సపరేట్గా ఉంటే మేలు కదమ్మా. ఇది రూమ్ లేక సార్ ఎక్స్రే రూమ్లోనే ఒక పార్టీషన్ పెట్టుకొని మేడంకి ఆడ పెట్టినాం సార్. అందుకే ఆడ ఈడైతే ఇట్లా చూసుకొని మేడం అట్లా చూసుకుంటాం. రూమ్ లేక ఇబ్బంది. యువర్ సెల్ఫ్ రేడియాలజిస్ట్. హాస్పిటల్ అనేవి డాక్టర్స్ ఎక్కువ ఉన్నారు సార్. మనకి ఇంతమంది డాక్టర్లు తక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఓపీకే కష్టం అయిపోతుంది. ఇప్పుడు హాస్పిటల్ కడుతున్నారు లేండి అక్కడ. అది కడితే మీరు వచ్చారు కదా మొన్న, రాలేదా? వీళ్ళు ఆ రోజుకి లేరా ఇల్లు? వీళ్ళు లేదు సార్, మేడం లేదు, మా మేడం ఉన్నారు. నువ్వు అందరికంటే సీనియరా ఇక్కడ? వాళ్ళకంటే ట్రీట్మెంట్ ఎక్కువ చెప్తాను. పెనుగొండ నుంచి డెప్యూటీ హెడ్ నర్స్ సార్. నేను ఇక్కడే పనిచేస్తాను. అంటే మీరు స్పేస్ అలా చేస్తే ఒక పేషెంట్ మీ ముగ్గురు చుట్టూ తిరిగే దాంట్లో కంటే తొందరగా క్లియర్ ఆఫ్ అవుతుంది కదా అని. రేడియాలజిస్ట్ అంటే మనకి ఇక్కడ ఏం లేవు కదమ్మా? ఉన్నాయా? సిటీస్ ఉన్నాయా? సిటీ స్కాన్స్ లేదు సార్. ఎక్స్రే మిషన్ కొంచెం ప్రాబ్లం వచ్చింది సార్. ఎక్స్రే మిషన్ రిపేర్ చేయడానికి 1 lakh rupees అవుతుంది అన్నారు సార్. 1 lakh rupees ఖర్చు అవుతున్నారు సార్. అందుకు మేడం మన దగ్గర లేవా హెచ్డిఎస్లో? హెచ్డిఎస్లో లేదా? కనుక్కోండి, ఫోన్ చేసి మాట్లాడండి. అదే సార్, రెజల్యూషన్ చేయించుకొని దాన్ని ఏమైనా రిపేర్ చేయాలి. ముందు రెజల్యూషన్స్ అన్ని రాసుకోమని చెప్పండి మా. ఐల్ గివ్ ద శాంక్షన్. ఫార్మసిస్టా మీరు? కాంట్రాక్ట్ బేసిస్లో వచ్చింది సార్. ట్రైనింగ్ స్టాక్ అంతా అవైలబిలిటీ ఉందమ్మా? ఏదైనా తక్కువ అట్లా ఉందా? సార్ మండే పోయి తెచ్చుకోవాలి సార్. మండే రమ్మన్నారు, మేమే పోయి తెచ్చుకుంటాం సార్. ఇస్తున్నారా ఫ్రీగా? ఏదైనా కానీ మన దగ్గర వచ్చిన దాంట్లో లేవు అనేది అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మెడికేషన్స్? ఇప్పుడు ఏం లేదు సార్, ఉన్నాయి ప్రస్తుతానికి. క్యాల్షియం టాబ్లెట్స్ కొన్ని లేదు సార్, మండే పోయి తెచ్చుకుంటాం. లివ్ అబౌట్ ది వైటమిన్స్, అదర్ యాంటీబయాటిక్స్ కానీ మిగతా కానీ ఉన్నాయా? యాంటీబయాటిక్స్ అయితే ఉన్నాయి సార్. ఒకటి గ్లిమిప్రమైడ్, షుగర్ టాబ్లెట్స్ తక్కువ ఇస్తున్నారు స్టాక్లో. మేము 20 అట్లా ఇచ్చేసి పంపిస్తున్నాం సార్. మండే పోయి తెచ్చుకుంటాం సార్. మండే రమ్మన్నారు, మేము చెప్తాం. సో మీకు అర్బన్ హెల్త్ సెంటర్స్కి మీకు సంబంధం లేదు? లేదు సార్, వాళ్ళకి సపరేట్ వస్తుంది. ఇప్పుడు మామూలుగా టెలిమెడిసిన్స్ కూడా రావాలి కదా ఇక్కడ నుంచి? ఉంది సార్, మనం సపరేట్ సిఎస్సి మేడం మనకండి. అదే మీ హాస్పిటల్కి ఇన్స్పెక్షన్ వచ్చినా మీరు ఏదో పని మీద వెళ్ళిపోయారంట, ఈరోజు సెలవు పెట్టారు. 1 ఇష్యూ, మన దగ్గర హాస్పిటల్ దాంట్లో ఫండ్స్ ఎంత ఉన్నాయి మేడం? హెచ్డిఎస్కి ఏం లేదు సార్, మనకి 8 రూపీస్ మాత్రమే ఉన్నాయి సార్. ఆరోగ్యశ్రీలో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ డాక్టర్స్కి వస్తుంది. కాయకల్పంలో 1 lakh ఉంది సార్. ఇప్పుడు ఎక్స్రే మిషన్ చెడిపోయిందంట. అవును సార్, అవును సార్.
దానికి ఎంత అవసరం అవుతుంది? 89,000 అవుతుంది సార్. మన దగ్గర హెచ్డిఎస్లో ఉందా? నా గ్రాంట్ ఏమని ఇవ్వాలా? లేదు సార్, అది మనకి ఎక్స్ట్రా విషయం ఏమీ లేదు సార్. అదే నేను చెప్తూ ఉన్నాను. హెచ్డిఎస్ రెజల్యూషన్ ఏమైనా పాస్ సో నేను రెజల్యూషన్ పాస్ చేసుకొని నా దగ్గర తీసుకున్నాను మేడం, నా గ్రాంట్ ఇస్తాను. ఓకే సార్. రైట్. అల్ట్రాసౌండ్ మిషన్ కూడా ఉంది సార్. సరే, 49,000 మీరు ఏమేమి అవసరమవుతాయో ఎక్విప్మెంట్కి సంబంధించి అవన్నీ రెజల్యూషన్ చేసుకొని నా దగ్గరికి తీసుకున్నాండి. ఐ విల్ గ్రాంట్ దోస్ థింగ్స్. ఓకే సార్. సరే, మీరు రాసుకోండి మా, లిస్ట్ అవుట్ చేసుకోండి ఏమేమి మిగతా ఇబ్బంది ఏం లేదు కదా. బుక్ అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రిజిస్టర్ తీయండి. ఏమా ఫ్రిడ్జ్లో పెట్టేటివి ఏం లేవా? మందులు అన్నీ తక్కువ ఉన్నాయి. సార్ ఇంకా స్టాక్ మండే వస్తుంది సార్. ఇన్సులిన్ వస్తాయి, ఏఆర్వీ సార్ ఇక్కడ స్టాక్. ఏఆర్వీ ఇది టీటీ యాంపుల్స్ సార్. ఇవి తక్కువ ఉన్నాయి. వస్తుంది సార్. మండే స్టాక్ తెచ్చుకోలేదు సార్. 50-100 ఇస్తున్నారు సార్. ఏఆర్వీ ఎక్కువ వేయడం లేదు. టీటీ అయితే చాలా ఇస్తారు సార్, 200 ఇస్తారు. మండే రమ్మన్నారు సార్. మండే సెకండ్ ఫ్రైడే సార్ లేదన్నారు. దిస్ ఇస్ ఓన్లీ స్టోరా మనకు ఉండేది? సబ్ స్టోర్. ఆ పక్క కొన్ని, ఆ పక్క కొన్ని, పైన కొన్ని. ఇక్కడ స్టాక్ కొలుతుంది సార్. ఇంకో స్టోరు అన్నింటిలోనూ సెలైన్స్ ఒక రూమ్లోనూ, అంతా సర్జికల్స్ ఒక రూమ్లో అర్థమవుతుంది సార్. రూమ్ పెద్దలు లేదు సార్, అంతా సర్దుకోవడానికి. అంటే చిన్న చిన్న రూమ్స్ డాక్టర్స్కి రూమ్లో అయితే ఇబ్బంది అవుతుంది సార్. అంటే ఇప్పుడు స్టాక్ తగ్గి ఈ విధంగా ఉందా? ఇవైతే ఇవి కొన్ని మందులు సార్ సెలైన్స్ పక్క రూమ్లో ఉన్నాయి సార్. ఇంకా రూమ్లో ఉన్నాయి, ఇక్కడ సర్జికల్స్ ఇంకో రూమ్లో ఉన్నాయి. అంటే డాక్టర్లకు కూర్చోవడానికి కూడా లేకపోతే ఎట్లా? గైనిక్ డాక్టర్స్ ఉన్నారా మనకు? యువర్ సెల్ఫా ఒకరేనా ఉండేది? డాక్టర్ న్యూ జాయిన్ అయింది సార్. పేరు నిరజ ఉందా? వచ్చిందా? ఆమె వేరే ఉంటుంది సార్. వీక్లీ 2 days అని వీక్లీ 2 days ట్యూస్డే అండ్ ఫ్రైడే షీస్ గోయింగ్ నల్లమాడ డిప్యుటేషన్. వీక్లీ 2 days ట్యూస్డే అండ్ సాటర్డే. ట్యూస్డే అండ్ సాటర్డే. ట్యూస్డే ఫ్రైడే వెళ్తుంది. నేను వెళ్ళేది 2 days వెళ్తే. నిన్న వెళ్ళలేదా? వెళ్ళలేదు. మరి ట్యూస్డే వెళ్ళిందంటే ట్యూస్డే ఆల్సో ప్రెజెంట్ ఉంది ఇక్కడ. ఇక్కడ వచ్చింది సార్ తను. మామూలు ట్యూస్డే కూడా తను వెళ్ళాలి సార్. తను ట్యూస్డే వెళ్ళి వాళ్ళు కాబట్టి 2 days అక్కడ ఉంటుంది. చూసాను బాగున్నావు కదమ్మా? ఏమైంది? ఆసుపత్రి గుడికి పోయినామంటే పుణ్యం కోసం అనుకోవచ్చు. ఆసుపత్రి అంటే ఏమైంది? షుగరు బీపీనా? సరే సరే సరే. ఇంకో స్టోర్ ఎక్కడ? బాడీ పెయిన్ ఇక్కడ ఇక్కడ చేంజెస్ మొత్తం స్టాక్ సిరప్స్ అన్నీ ఉన్నాయి సార్. ఇంకో సర్జికల్స్ ఉన్నాయి. ఇట్లా డ్యూయల్ డోర్స్ ఉన్న చోట, ఇది ఉన్న చోట డాక్టర్స్ పెట్టుకోవచ్చు కదండి. ఇక్కడ డాక్టర్స్ ఉంది సార్. స్టాక్ ఇక్కడ పెట్టుకునే ప్లేస్ అయితే ఇక్కడ పెట్టేసుకోండి. ఎక్కడ గోడౌన్స్ లేవా? పెద్దది పెద్దది ఏదైనా ఒక రూమ్ ఉంటే మేము వెళ్ళి అక్కడ వెళ్ళిపోతాం సార్. అన్నీ ఒక దగ్గర ఉంటాయి. ఇవి సిరేంజెస్. ఇవి సెపరేట్ ఈ బుక్స్ ఏంటివి సార్? అది మెటనరీ కేసీపీ సార్. అని లేబర్ వాళ్ళు లేబర్ కేస్ షీట్స్. ఏమైంది పెద్దయినా? ఏమైంది? దొమ్మలు వస్తున్నాయా? వేసినారు కదా ఇంజక్షన్? వేసినారా? ఇంజక్షన్ వేసినారా లేదా? ఏమని చెప్పింది డాక్టరు? ఏమంటే చూడండి, లో బ్యాక్ పెయిన్, లో బ్యాక్ సిస్టర్ ఫాల్ డౌన్ సిన్స్ 1 week. ఇది డైక్లోఫెనాక్ టాబ్లెట్. డైక్లోఫెనాక్ తగ్గలేదంట ఆమెకి. ఏమైనా మస్కులర్ క్రాంప్ అయిందా? టుడే చెక్ చేయం కదా. ఈ రోజైనా వచ్చినది? వారం నుంచి ఈ రోజైనా వచ్చినది? వారం నుంచి వచ్చిన చిటి టుడే చెక్ చేయం.
బయట చూయించుకుంటా అంటే ఈరోజు ఇక్కడికి వచ్చినావా? ఏమైందన్నా? జ్వరం వస్తుందా? ఏం జ్వరం అని చెప్పినారు? మామూలు జ్వరమేనా? ఈ వీళ్ళకందరికీ ఈ ఫీవర్ ఉన్న వాళ్ళకి ఒకసారి కరోనా టెస్ట్లు చేస్తున్నారా? మరి పాప ఫీవర్ చేసినారా కరోనా టెస్ట్? ఎప్పుడు వచ్చినామా? ఇప్పుడు జ్వరం ఎప్పుడు నుంచి ఉంది? 2 రోజులు. దగ్గు పడుతుందా? పొందనొప్పి ఉందా? ఏం లేదమ్మా. మీరు చేయాలి కదా వచ్చిన వాళ్ళందరికీ ఫీవర్ ఇష్యూ ఉన్న వాళ్ళకు అందరికి ఇష్టం ఉందా సార్? 3 days తర్వాత సరే అండి కంట్రోల్ కాకపోతే టెస్ట్ వెంటనే ప్రైమరీగానే చేసి ఇంకా ప్రైమరీ కాంటాక్ట్స్ అనేది ఉంటుంది కదా. స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి చేస్తే మన దగ్గర కిట్ ఎట్లాగా ఉన్నాయి కాబట్టి స్వాబ్ కిట్లు చేస్తే మనకి మౌత్లో తీయండి. ఎక్కడికి వెళ్ళింటివి నాన్న? నీళ్ళు ఏమైనా బయట తాగినావా? ఏ ఊరికి ఏంటివి? అక్కడ ఏమైనా బయట తిరిగిన చలికి ఏమన్నా? ఇదేం డ్యామేజ్డా? దీనిలో ఎప్పుడు కూర్చుంటారు ఇది చేస్తారు. ఇది లేకుంటే తీసి పక్కన వేరేదన్నా చెప్పాను. మొన్న నైట్ ముందుకి 29వ తారీఖు నైట్ బాగలేక వస్తే ఆమె చెయ్యి పట్టుకోపోగా ఆమె ఆన్లైన్ ఎవరితోనో ఫోన్ చేసి ట్రీట్మెంట్ అడుగుతా ఉంది. డెటక్ట్రాన్ ఇచ్చానండి, డెటక్రాన్ ఇచ్చాను, ఇప్పుడు ఇది ఇంకా నెక్స్ట్ ఏమి ఇవ్వాలని చెప్పేసి ఆమె చెప్పాను. చెయ్యి కూడా పట్టుకోలేదు కనీసం. ఎవరు? నీరజ మేడం డాక్టర్ నీరజ కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా ఇవ్వకుండా ఫస్ట్ ఎయిడ్ కూడా ఇవ్వలేదు ఆమె. ఏమైంది వచ్చింటే? మొన్నకి బీపీ 225, 250 వచ్చింది ఆ రోజు. వచ్చినప్పుడు ఆమె దగ్గరకు వచ్చినాము, ఈయన ఆల్కహాల్ వదిలిపెట్టడం వల్ల అట్లా వచ్చింది అది ఇదేనని మనం చెప్తే ఆమె సజెస్ట్ చేసి వేరే డాక్టర్కి ఫోన్ చేసి ఆ టైంలో చెయ్యి కూడా పట్టుకోలేదు మేము ఆ రోజు. రెఫర్ రాసింది. మేడం దేన్ని బేస్ చేసుకొని రెఫర్ చేస్తాను మేడం, మీరు ఫస్ట్ ఎయిడ్ కూడా ఇవ్వలేదు, మీరు చేయలేదు మీరు. చూడండి ఒకసారి. ఆమె నీరజా మేడం. క్యాజువాలిటీ రిజిస్టర్ చూస్తాను. హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే లేదు కదా, ఈ ఎలక్షన్ కోడ్ ఉంది కదా, ఎలక్షన్ కోడ్ ఏమైందమ్మా? కమిషనర్ గారు, వాట్ ఐ ఫౌండ్ ఈజ్ 20 మందికి రోజు కుక్క కలిసి వస్తున్నారంట. స్ట్రే డాగ్స్ అంతా మనం ఏదో పెట్టుకున్నారు కదా, ఒకటి పెట్టుకున్నాం. ఒకసారి అన్ని పట్టించి పంపించాము, ఎక్కువ పట్టిస్తాం. 20 నాకు ఇప్పటికి 6 కేసులు ఎదురైనాయి, నాకే ఎదురైనాయి కుక్క కరిచినది. ఒక్క నిమిషం సార్, వాటి మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాం. అసలు గట్టిగా చూసుకోండి. ఏమి షుగర్కు సూదులు ఎందుకో ఇస్తారు, టాబ్లెట్లు ఇచ్చారు. మనకున్న సమస్య ఏందో తెలుసా? డాక్టర్ కంటే మనమే ఎక్కువ చెప్పేస్తా అంటాం ఏది అవసరమో అని. వాళ్ళకి తెలుసు కదా ఏదైతే మేలు అని చెప్పేసి. ఏది మందులా? ఇన్సులిన్స్ మనం ఇస్తాము. ఇన్సులిన్స్ మండే వస్తాయి. స్టాక్ లేవంట, మండే వస్తాయంట. వస్తాయి, నాకు అది కూడా లిస్ట్ ఇవ్వండి. వాట్స్ ప్రాబ్లం అని చెప్పి. ఏమైందమ్మా? షుగరా? ఏమే మాస్క్ కాలు సెప్టిక్ అయింది, ఏడబడింటివి. ఇది ట్రాక్టర్ పోతారు, టెల్లర్ పడింది. షుగర్ ఉందా? నిండుగా ఉందా? ఎలక్షన్ కోడ్ ఉందన్నా, రాకూడదు. ఏం స్వామి నువ్వేమి గవర్నమెంట్ హాస్పిటల్కి? ఏమైందిరా? ఏడమన్నావు? ఏదానికి తగిలించినావు? కూర్చోమ్మా, కూర్చో. మీరు గైనిక్ అంతా అక్కడ కదా, కానీ చెక్కడైనా ఇక్కడ చేయరు కదా, అక్కడికి వెళ్ళాలమ్మా. గైనిక్స్కి అంతా అటువైపు. మీరు వెళ్ళండి మేడం, నేను చూస్తాను. మీరు వెళ్ళండి, మీరున్నారు కదా డాక్టర్, మీరు వెళ్ళండి. ఇదేంది?
అంటే ఏ కౌన్సిలింగ్? హెచ్ఐవి దాని ఈరోజు సెకండ్ దానికంతా కలిసి ఒక రూమ్ పెట్టి ఇచ్చేసినారా? కౌన్సిలింగ్ ఇచ్చారు సార్ పేషెంట్ వచ్చిన వాళ్ళకి. అవును, ఎంతమంది వస్తా అంటారా? ఎంతమంది వస్తా అంటారా? వాట్స్ ద ఫ్రీక్వెన్సీ? హూజ్ ద కన్సర్న్ డాక్టర్? కౌన్సిలింగ్ చేసేది ఎవరు? ఆ కౌన్సిలర్ సార్ ఆయన కీస్ ఇవి ఓపెన్ చేయండి. సాయంత్రమే ఉంటారు ఎవరి దగ్గర? కౌన్సిలర్ రమ్మని చెప్పండి. డాక్టర్కి పెట్టుకోకుండా ఇదంతా ఏమి? అయింది. ఇది ప్యాథాలజీ ల్యాబా? సార్ ఐసీటీసీ వాళ్ళదే సార్. ఇక్కడ ల్యాబ్ టెస్ట్ హెచ్ఐవి టెస్ట్ ఒకవేళ అవును, అంటే వాట్స్ ద ఫ్రీక్వెన్సీ? ఎంతమంది ఉంటారు? ప్రస్తుతానికి అయితే ఈ అబ్బాయి లేడు సార్, ల్యాబ్ టెక్నీషియన్ లేడు సార్, పర్మనెంట్ జాబ్ వచ్చి వెళ్ళిపోయినాడు. కౌన్సిలర్ ఒకడే ఉంది. ఫోన్ చేయప్పా అంటే అటెండెన్స్ ఫోన్ చేస్తాం మనం. ఇది బ్లడ్ స్టోరేజా? ఎన్ని యూనిట్స్ ఉన్నాయండి? ఎన్ని యూనిట్స్ ఉన్నాయి మేడం? అయితే చెప్పాలంటే ఐడియా లేదు సార్, ఫీల్డ్ వర్కే చూస్తున్నాము. మీరు టెలిమెడిసిన్ అన్నట్టు వచ్చాను సార్. టెలిమెడిసిన్ మీరు చూస్తారా? అంటే అర్బన్ మా ఏఎన్ఎంసీ చూస్తారు సార్. ఎన్ని యూనిట్స్ ఉన్నాయండి? ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? రికార్డు తీయండి. స్టాక్ రిజిస్టర్ది. మీకంతా రెడ్ క్రాస్తోనా అటాచ్మెంట్? మీకు రెడ్ క్రాస్తోనా అటాచ్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వస్తుంది? గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి సార్. ఇక్కడైతే తీసుకునేది లేదు, బ్లడ్ తీసుకొని మనం తెచ్చుకునేది లేదు, తెచ్చుకునేది పెట్టేది. ఇవ్వండి. దీస్ ఆర్ ద స్టాక్ అవైలబుల్? ఎవరెవరు పెట్టామనేది కూడా వేరే రిజిస్టర్ ఉంది. అమ్మాయి మాట్లాడుతున్నాను. ఇది ఇక్కడ ఎక్కించినది సార్, ట్రాన్స్ఫ్యూజన్ చేసినది నిన్నటి వరకు. మనం ఇచ్చినది అదే మనం ఎక్కించినది సార్, ట్రాన్స్మిట్ చేసినది. ఎంతమంది ఉంటారు డైలీ? ఎవరు కన్సల్ట్ ఎవరు? సెకండ్ సాటర్డే అన్నందుకు లేదు సార్. హరి అని ఉన్నాడు సార్, హరిబాబు అని. ఈరోజు ఎందుకు రాలే? సెకండ్ సాటర్డే సార్. సెకండ్ సాటర్డే మీది హాలిడేనా? ఎమర్జెన్సీ సర్వీస్కి ఏముంది? పర్మిషన్ అడిగినానంటే సార్. ఇది రిజిస్టర్ బుక్ ఇదిమ్మా, అక్కడే ఉంది. రిజిస్టర్ తీసుకో. అటెండెన్స్ రిజిస్టర్ తీసుకోండి. లెటర్ పెట్టినాడా? లీవ్ లెటర్ ఇచ్చినాడా? మన ఎమర్జెన్సీ సర్వీసెస్కి ఏముంటుంది? సాటర్డే సండే ఉంటుందా? ఎవరో ఒకరు రిప్లై చేసుకుంటా అంటారు కదా. ఇటీవని ఇది ఎవరిది? ఇది మాదే సార్, స్టాఫ్ అందరు సిస్టర్స్ వర్కర్స్ సార్. ఎవరు? హరినా? హరినాథ్ బాబు లేటెస్ట్ హరిత. నైన్త్ కదా ఈరోజు? టీ పెట్టారు సార్, పర్మిషన్ మేడం అడిగినాను అని చెప్తాను. సుబ్బనైన మేడం. పి అంటే పర్మిషనా? బిహెచ్ అంటే ఆయన పేరు బి హరినాథ్ అని. ఎంతమంది ప్రజెంట్ అయినారు మీ దాంట్లో? సార్ అందరూ వస్తారు సార్. లీవ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఉన్నారు సార్. వీళ్ళు ఒక పాప ఈవినింగ్ ఉన్నారు సార్, నైట్ ఈవినింగ్. మిగతా వాళ్ళందరూ వచ్చారు. పర్మిషన్ సెకండ్ సాటర్డే మాకేం ఉండదు సార్. వాళ్ళకి మాత్రం హాఫ్ డే ఆఫ్లో ఒకటి 6 డేస్కి ఒకసారి తీసుకోవచ్చు సార్ మేము మాకు పర్మిషన్. ఫోర్ మెంబర్స్ ఈవినింగ్ ఉంటారు సార్. 11వ తేదీ కూడా సిఎల్లా ఇది? అవును సార్, మార్చారు. మొత్తం 4 డేస్ పెట్టేసి ఏమ్మా మీరు రెడ్డి కోసం బ్లడ్ కోసం వచ్చినారా? ఏ గ్రూప్ అమ్మా? మీరు బ్లడ్ డొనేట్ చేసి ఇవ్వాలా? లేదు సార్, ఇక్కడ నుంచి తీసుకోవాలి. స్టాఫ్ తీసుకోవాలి.
ఇస్తారు సార్. ఇంకొక అమ్మాయి ల్యాబ్లో ఉంది. అమ్మాయి చూడండి, ఇది పట్టుకోండి, రిజిస్టర్ నాకు కావాలి. గడ్డలు ఉన్నాయి, సర్జరీలు ఉన్నారు, స్పందన హాస్పిటల్. మరి 50,000 అది ఆరోగ్యశ్రీ కిందికి రాదు. ఎందుకు లేదంటే అవసరం ఉందో అవసరం లేకుండానో ఇష్టానుసారం చేస్తారు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తారు. 2 ఎక్కించారు 3 బై గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ సర్జరీ చేస్తారు, గర్భసంచిది. గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్నాం కదా, మన దాంట్లో చేస్తున్నారా? ఓన్లీ ఓన్లీ అనంతపూర్ హాస్పిటల్, అనంతపూర్ హాస్పిటల్లో చేస్తారు. అర్థమవుతుందా? రాదు. ఎందుకు రాదంటే అవసరం ఉన్నా అవసరం లేకున్నా చేస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్లో. ఇది ఒక పెద్ద దోపిడీ అయిపోతుందని చెప్పి ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్కి అవసరం ఉంటే వాళ్ళే ఫ్రీగా చేస్తారు. ఆరోగ్యశ్రీ కింద కూడా ఉండదు. ఏమ్మా ఈడున్నావు? ఆడ కదా గైనిక్, బ్లడ్ కోసం వచ్చినావా? ఏం పెద్దమ్మా? అవునమ్మా, ఇప్పుడే నాకు చెప్పినారమ్మా ఎక్స్రే రాలేదని. అవును, ఇప్పుడు ఈడ చెడిపోయిందంటమ్మా. ఇప్పటికైతే కావాల్సిందే. నేను రేపన్నారులో రిపేర్ చేయించేస్తాను. నేను తొందరగా పెట్టిస్తాను అమ్మా, డబ్బులు ఇచ్చేసి క్లియర్. సార్ నమస్తే సార్. నేను రోడ్డు మీద 8 ఏళ్ళు సార్ ఉంటాను. ఇక్కడ అందరికీ తెలుసు. ఇక్కడ పనుకుంటాను. ఇల్లు లేదు సార్. ఎవరికన్నా చెప్పి పట్టించుకొని. నీకు ఏం కావాలి తల్లి? ఇక్కడ పడుకుంటుంది సార్ నైట్ టైం. మాకు ఏమన్నా అయితే ఇబ్బంది కదా సార్. ఇది మామూలుగా హాస్పిటల్, జబ్బు వస్తే ఇక్కడ ఉండొచ్చు. ఒక్క నిమిషం పెద్దమ్మా, నువ్వు పనుకోవడానికి దీనికి ఇబ్బంది లేకుండా ఫుడ్కు అంతా చేయడానికి నేను ఏర్పాటు చేస్తాను. వెళ్తావా? ఇక్కడ దగ్గరలోనే నైట్ షెల్టర్ ఉంది. ఏం పని చేస్తుంటావు నువ్వు? బండే కదా. వద్దు వద్దు, నీకు నైట్ షెల్టర్లో మీకు భోజనం కూడా పెడతారు, ఆడే పనుకోబెడతారు. సరేనా? డీటెయిల్స్ పెట్టి చేస్తారు. ఈడ ఇప్పుడు డాక్టర్లు అందరూ హాస్పిటల్కి వస్తూ ఉంటారు, మనం అడ్డం ఉండకూడదు కదా, అందుకు తీసేమని అంటారు బండ్లు. హాస్పిటల్ గంట ఉంటే ఎట్లా ఇబ్బంది కదమ్మా? అవసరం లే, నీకు ఆ పరిస్థితి అవసరం లే. నీకు నైట్ షెల్టర్లోకి తీసుకోవాలి. లేదా నీకు ఆధార్ కార్డు అన్ని ఉంటే ఇంటి స్థలం కూడా మనం చేస్తాం. అన్ని ఉంటే అవి కూడా ఇస్తాం, ఇల్లు కూడా ఇస్తాం. సరేనా? తీసుకోమా, ఇదిగో తీసుకోమా, డీటెయిల్స్ అని తీసుకో. వీళ్ళు వచ్చినారు, అటెండెన్స్ తీసుకున్నాం. యువర్ సెల్ఫ్ స్టాఫ్ నర్స్. మీ పేరు? చూసినా, మాట్లాడలే. కానీ ఏమైందమ్మా? మోషన్సా? నీళ్ళు ఏమైనా బయట తాగినాడా? టైఫాయిడ్ అంటా? ఏమైందమ్మా? ఇచ్చినారా? అవి ఇచ్చినారా? కాన్షియస్ అండి. ఇది ఎవరు రూమ్ అండి? ఏం ఆఫీస్ రూము? ఇది డ్యూటీ డాక్టర్ నైట్. ఇది నైట్ డ్యూటీ. నైట్ డ్యూటీ వాళ్ళు పనుకోండి. ఇక్కడే ఉంటారు. ఇది ఏం ఆఫీసు? ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేయండి. ఇది రిజిస్టర్లు అన్ని పాత సార్ ఆయన దగ్గరే ఉంటుంది. కీస్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మీ డాక్టర్లకు స్థలం లేకుంటే దీనిలో అంతా ఇది పెట్టుకొని చేసుకున్నారు. దట్స్ రెస్ట్ రూమ్. ఇది కీస్ ఇవి అతను అడిగిపోయినాడు. ఎవరి దగ్గర ఉంటాయి కదమ్మా? లేదు మేడం, అవి ఆఫీస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ పోతాయి. ఎక్కడ క్లర్క్ ఎక్కడ? రాలేదు సార్. ఇదేనా స్టాఫ్ రిజిస్టరు? ఇది ఎందుకు రాలే? సెకండ్ సాటర్డే మనకు లీవా? వాళ్ళకి ఆఫీస్ క్లర్క్ అడిగిపోవడం. ఏం పేరు? పవన్. పవన్.
ఇది ఓపెన్ చేయండి, నేను మళ్ళీ వస్తాను. మనకు డాక్టర్స్కి రూమ్స్ లేవంటున్నారు కదా, మేల్ టాయిలెట్. ఇది ఏం ఆఫీస్ రూము? ఏమైందన్నా? ఇదేం ఆఫీస్ రూము? ఇది కాదు ఎంట్రన్స్. చూడాలంటే లోపల కూడా ఎంట్రన్స్ కీస్ తెమ్మనమ్మా. ఇవన్నీ ఈ చెత్తలన్నీ ఎందుకు పెట్టినారు ఇట్లా బాక్సులుగా? రికార్డ్స్ అన్ని పెట్టుకున్నాం. మరి ఆ రూము రికార్డ్స్ పెట్టుకొని ఏం అంత మెయింటైన్ చేసేది ఏముంటాయి ఇక్కడ? సంవత్సరాల నుంచి కొన్ని ఏళ్ళ నుంచి రికార్డ్. అవును, ఇప్పుడు బయటికి వేస్తున్నారు కదా. సార్ మేము రిజిస్టర్ హాస్పిటల్ అవన్నీ ఈయనకి ఇచ్చేస్తాం సార్. అయిపోతే డిస్పాచింగ్ అవన్నీ అక్కడ డిస్పాచింగ్. ఇంకా కంప్యూటరైజ్ చేయటం లేదా? కంప్యూటరైజ్ లేదా? ఉన్నాయి కదా. పెంచేస్తా కొన్ని. ఏంటిది? బాగున్నామ్మా. ఆరోగ్యశ్రీది మనం ఓపెన్ కౌంటర్ పెట్టాలి కానీ ఇది బీపీలు అవి చూస్తాను సార్. ఎంఐ టెంపరేచర్లు బీపీలు ఇక్కడ చూస్తాను సార్. అంటే ఏ దానికి అపార్టస్ ఉండాలా ఖచ్చితంగా అది చూస్తూ ఉండాలా. హౌకం సిస్టర్ రాసి పంపించి దాని మీద పంపించేదానికి ఏముంటుంది? ఒకవేళ అలాగుంటే బయట ఓపీ షీట్ దగ్గరైనా చేసి పంపించాలా. బయట ఎంట్రీస్ జరుగుతుంటాయి కదా, అక్కడన్నా చేసి బీపీ అన్నా స్లిప్లో అన్నా రాసి పంపించాలి. మీకు అంత స్పీడ్గా అయిపోవాలి డిస్పోజల్ అనుకుంటే. ఇదేంది? ఎక్స్రే కూడా ఇక్కడేనా? ఎక్స్రే మామూలుగా ఈసీజీని ఎక్స్రేని ఒకటే రూమ్లో పెట్టలేదా? లేదు సార్, అది కొత్త మిషన్ సార్. ఆ పక్క ఫిట్ చేసింది సార్. ఏది? ఇది ఎక్స్రేలు సార్. ఈసీజీ పాతవన్నీ తీసేసినాం సార్. ఇప్పుడు అండర్స్టాండ్. ఈసీజీను ఎక్స్రేను ఒకటో చోట పెట్టలేరా? పెట్టలేదు. పెట్టకూడదా? ప్రైవసీ ఉంటుంది కదా సార్. ఈసీజీ లేడీస్ కంటే ఇద్దరు ఒకే అవును, వాట్ ఎవర్ మేబీ. డోర్ ఇది బాత్రూమ్ సార్. ఎక్స్రే కడుక్కునేది. ఎక్స్రేలే పని చేయటం లేదు డాక్టర్. ఏమైందని ఎందుకు వచ్చిన హాస్పిటల్కి? కుక్క కరిచిందా నీకు కూడా? కుక్కలు స్ట్రే డాగ్స్ ఎక్కడ? ఏ ఏరియా? చిన్నూరు బత్తలపల్లి. ఏది ఇది? ఏదానికి అమ్మా? ఏదానికి? బర్త్ సర్టిఫికేట్ అన్నీ సార్. మొత్తం అంతా హాస్పిటల్లో చదరను అన్నీ సార్. ఇక్కడైతే ఇవి కోవిడ్ అవన్నీ ఎంటర్ చేస్తాం సార్. అక్కడ పోయి బయట చేస్తారు సార్. ఇది ఎంటర్ చేసుకొని ప్రతి రూమ్ లీక్ అవుతుందా మొత్తం సార్ హాస్పిటల్ అంతా. మీకు సపరేట్ ఇంజనీర్స్ ఉన్నారా? అంటే లీకేజెస్ కొన్ని చోట్ల కనపడుతున్నాయి. మనకు అంటే నా గ్రాంట్లో ఏమైనా పెట్టుకోవడానికి అది ఎక్స్రే రూమ్. ఇది ఎక్స్రే రూమ్ సార్. లోపల మీ పేరు? రామ్మోహన్ సార్. రామ్మోహన్. పని చేయడం లేదా? వర్క్ చేయలేదు సార్. ఆగస్ట్ నుంచి పని చేయలేదు సార్. ఆగస్ట్ నుంచా? అవును సార్. లేకపోతే పెట్టినాము ఆల్రెడీ. కొట్టి చేసినాము. డీసీ పంపించాము. డీసీహెచ్ఎస్ పంపించినారా? పంపించాము సార్. సీనా డీసీహెచ్ఎస్ కలుపు. డీసీహెచ్ఎస్ కలుపు. పంపించాము. ఈ ప్రాబ్లం కూడా పెట్టినాము సార్. మేడం అయితే రిపీటెడ్గా పెడుతూనే ఉన్నారు. పెట్టాం సార్.
ఇది ప్రాబ్లం సార్ ఇది ఎల్లో కార్డ్స్ ఉన్నాయి సార్ లోపల కార్డ్సా? సార్ దాంట్లో మెయిన్ కార్డ్స్ అండి ఈ ఎలకల దాడి ఎక్కువ సార్ ప్రాబ్లం సార్ ఎలకలు పుట్టినదా? కార్డుకు మూసేసినారు క్లోజ్ చేసినారు రీసెంట్గా ఎవరి మధ్య పంపిస్తున్నాం సార్ మీ దగ్గర హెచ్డిఎస్ ఫండ్స్ లేవు? లేదు సార్ నా ఫోన్ తీసుకో. మార్చి నుంచి అయినా పెట్టుకుంటే వస్తుందేమో. లేదు మరి సార్ కూడా చెప్తున్నాం ఆల్రెడీ అంతే హెచ్డిఎస్ అంటే అదే మీరు ఈపీ కూడా పెట్టినాం కదా నేను అదే మీటింగ్ కంటే ముందు ఒకసారి ఇన్స్పెక్షన్ చేయాలి కదా అని సడన్గా వచ్చా. అది పనిచేస్తుంది కదా. ఓకే అండి ఓకే ఇవన్నీ వర్కింగ్ ఉన్నాయి ఇది ఒకటే కొంచెం ప్రాబ్లం సార్ ఎత్తలేదా? డిసిహెచ్ఎస్ వాళ్ళ డాక్టర్ కూడా మన దాంట్లోనే కదా ఉండేది. డిప్యుటేషన్ మీద ఉందా, వెళ్ళిపోయిందా? డిప్రెషన్ వెళ్ళిపోయినా డిసిహెచ్ఎస్ ఆఫీస్కే వేశారు సార్. కోవిడ్ ఆఫీసర్గా అదేమో రూపా మేడం డిప్రెషన్ డిప్యుటేషన్ ఎక్కడ పోయింది? డిసిహెచ్ ఆఫీస్ అనంతపురం డిసిహెచ్ఎస్ ఆఫీస్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మనం డిసిహెచ్ఎస్ కదా? సార్ బాగున్నారా సార్? యా గుడ్. రైట్ నో ఐ మీన్ మీ సిహెచ్సిలోకి సడన్ ఇన్స్పెక్షన్ వచ్చాను. సార్ చెప్పండి సార్. సో 2-3 ఇష్యూస్ టు బి అడ్రస్డ్ ఇక్కడ. చెప్పండి సార్. ఒకటి, ఎక్స్రే పనిచేయడం లేదు ఫ్రమ్ ఆగస్ట్. సార్ సార్ మీకు మల్టిపుల్ రిమైండర్స్ పెట్టారంట. చెప్పినారు సార్. నేను నిన్న కూడా పద్మాతో మాట్లాడాను సార్, సూపరింటెండెంట్ కూడా. ఏమంటారు సార్, ఇది మనకు కమిషనరేట్ నుంచి వాళ్ళు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చెప్పినాను సార్, ఆల్రెడీ నోటీస్ పోయింది. ప్లస్ ఇంకోటి ఏమంటే సార్, నేను అమ్మాయికి చెప్పినాను, మీరు ఎవరన్నా సార్ మన రిక్వెస్ట్ చేసుకుని టెంపరీగా ఏమన్నా డొనేషన్స్ కూడా రిక్వెస్ట్ చేయమని చెప్పినా సార్. నేను హెచ్డిఎస్ అమౌంట్ ఉంది సార్. హెచ్డిఎస్ లో 0 అమౌంట్ అంట. ఉంది సార్ వాళ్ళ దగ్గర లేదు సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే డిసిహెచ్ఎస్ కంట్రోల్ పెట్టిస్తారు హెచ్డిఎస్ అమౌంట్. తమరు రెజల్యూషన్ రాసి పంపిస్తే నేను అమ్మాయికి చెప్పినాను సార్. నేను ఒక పని చేస్తాను, నేను ఫస్ట్ వాట్స్ ద ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఐడెంటిఫై చేసాం కూడా వచ్చినాను సార్. మీరు రెజల్యూషన్ రాసి చేస్తారు సార్, ఏమేమి కావాలనేది నేను వచ్చేస్తాను. అండ్ దెర్ ఆర్ సమ్ లీకేజెస్ ఆల్సో. మొత్తం హాస్పిటల్లో ఒక 4-5 ప్లేసెస్లో లీకేజెస్ ఉన్నాయి. ఇది ఎందుకు డ్యామేజ్ అయిందంటే ద మెయిన్ రీజన్ వచ్చి ఎలకలు కొరకడంట, ర్యాట్స్. సో నేను ఈరోజు చూసి వెళ్తున్నాను, మీరు మండే అట్లా రండి. నేను మండే కూడా నేను ఒక మీటింగ్ కమెంట్ చేస్తాను. రెజల్యూషన్ లో మీరు మ్యాటర్ మీరు ఆర్డర్ ఇవ్వండి సార్, రాసేసుకోండి మినిట్స్ నాకు పంపించేస్తే నేను నా దగ్గర అమౌంట్ తో ఇచ్చేస్తాను సార్. లేనట్టు పై నుంచి నేను మళ్ళీ పర్సూ చేస్తాను సార్. ఇప్పుడు ప్రియారిటీకి అయితే ఎక్స్రే ఫ్రమ్ ఆగస్ట్ ఇట్స్ నాట్ వర్కింగ్ కాబట్టి స్కానింగ్ ఆల్సో నాట్ వర్కింగ్. అమ్మాయికి చెప్పినా సార్, నిన్న కూడా మాట్లాడినా సార్ అమ్మాయితో మొన్న. సరే ఐ స్పీక్ వాట్ ఆర్ ఇష్యూస్ అని నేను రెజల్యూషన్ చేస్తాను. తప్పకుండా సార్, మీరు రెజల్యూషన్ రాసేస్తేనే నేను ఫాలోఅప్ చేస్తాను సార్. అమౌంట్ హెచ్డిఎస్ అమౌంట్ వాళ్ళ దగ్గర లేదు సార్, ఇప్పుడు మా దగ్గర పెట్టారు సార్. ఓకే ఖచ్చితంగా నేను ఫాలోఅప్ చేస్తాను సార్, తమ చెప్పిన తర్వాత సార్. థ్యాంక్ యూ సార్. కమిషనర్ గారు, మన ఇంజనీర్స్ ఉంటామని వాట్స్ ద లీకేజెస్ అరెస్ట్కి వాట్స్ ద ఎస్టిమేషన్ రిక్వైర్డ్ అని కూడా సరే మండే వీల్ కాల్ ఫర్ ద మీటింగ్ కాల్ ఫర్ అది సరే మేము ఎస్టిమేట్ చేస్తారు. అంటే మండే మన మీటింగ్ టైం కల్లా ఎంత ఇస్తుందో అనేదన్నా చెప్పాలి కదా హెచ్డిఎస్కి. సో కాల్ ఫర్ మండే మీటింగ్, మండే 11 o'clock అట్లా కాల్ ఫర్ చేయండి. వీళ్ళందరూ కూడా వస్తారు. రిక్వెస్ట్ సార్, అంటే ఇది టెలిమెడిసిన్ మా పీపీ యూనిట్ వాళ్ళనే చూసుకుంటారు సార్. ఏమ్మా లేదు అక్క, అదే దాని గురించి మాట్లాడుతున్నాము. రిపేర్ చేసేసి పెడతాను. ఇప్పుడైతే బయటకే తీసుకోవాల్సింది అక్క. సరేనా? ఏమైందన్నా, కింద ఉన్నావా? ఎక్కడ ఉన్నావు నాన్న? ఇప్పటికైతే కావాలి, ఇప్పుడైతే తీసుకోండి అమ్మా, తొందరగా రిపేర్ చేసి పెడతాను. సరేనమ్మా? మాకు టెలిమెడిసిన్లో ఇష్యూ చేయడానికి మెడిసిన్ ప్రాబ్లం అవుతుంది సార్, ఏఎన్ఎంకి ఇవ్వడానికి. ఎందుకు ఇండెక్ట్ లేదా? మాకు పీపీ యూనిట్కి సపరేట్ ఇండెంట్ ఉండాలి సార్ సెంట్రల్ డ్రగ్ స్టోర్లో, కానీ మాకు లేదు సార్. ఏమంటున్నారు? సీరియస్ ఇన్ఛార్జ్ అడిగితే నేను కనుక్కొని చెప్తానమ్మా అంటున్నారు, కానీ చాలా నెలలు. హూ ఇస్ ద హెడ్ ఫర్ దిస్?
హెడ్ ఎవరు? అంటే టీడీఎస్ ఇన్ఛార్జ్ డాక్టర్ గంగాధర్ రెడ్డి సార్. ఎక్కడున్నారో? లేదంటే డిఎంహెచ్ఓ సార్. డిఎంహెచ్ఓనా? ఒకసారి డిఎంహెచ్ఓ కనుక. దిస్ ఫీమేల్ వార్డ్. ఫీమేల్ మెడికల్ వార్డ్ ఆర్ గైనిక్ వార్డ్? ఎన్ని బెడెడ్ ఉందిమ్మా? ఏమైందమ్మా? జ్వరమా? స్వాబ్స్ చేసినారా? సార్ ఎంపీ వైరల్ నెగిటివ్ వచ్చింది సార్. రేపు డిశ్చార్జ్ కూడా పెట్టారు. కరోనా చేసినారు సార్. చేసినారా? ర్యాపిడ్ కిట్ లేదు సార్. ర్యాపిడ్ కిట్ చేశారు కదా? చేసినారు సార్. చేశారమ్మా? నెగిటివ్ వచ్చిందా? ఎక్కడుంటావు? ఏం నీళ్ళు తాగా మామూలుగా సీజనలా? వైరల్ ఫీవర్. నీకేందిమ్మా? నీకేమైందిమ్మా? క్యాన్సర్ పేషెంట్ సార్. అనీమియా అని తీసుకొచ్చినారు. 4.6 ఉంది సార్ హెచ్బి. 2 పాయింట్లు ట్రాన్స్ఫ్యూజన్ అయింది. రేపు మళ్ళీ రిపీట్ హెచ్బి చేయించినాక అవసరమైతే ఇంకో పాయింట్ పెడతాం. క్యాన్సర్ పేషెంటా? ఏ క్యాన్సర్? సర్వీక్స్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్. కనపడుతుందిమ్మా, చూశాను. ఈమె పాయిజన్ కేసు. ఎక్కడ? ఈ ఊరు ఓపీ పాయిజనింగ్ కేసు. నేను మార్నింగ్ వచ్చింది. బాగానే ఉంది, స్టేబుల్గా ఉందా? స్టేబుల్ ఉంది. వాష్ చేసినారా మొత్తం? అయిపోయింది. ఏమంటారు రీజన్స్? ఇంట్లో ఫ్యామిలీతో. తీసేసి ర్యాంప్ పెట్టేసింది మొత్తం. ఇక్కడ ఏమైంది? ఏమైందినా? స్టోన్ ఫామ్ అయిందా? మన దగ్గర ఉందా? తీసేది లేదు కదా? అంటే పెయిన్ తగ్గించడానికి మాత్రం వన్ డే అడ్మిషన్ చేసుకుని నిన్నటి నుంచా? స్కాన్ చూసినారా ఎన్ఎంఎం ఉందని? ఆల్రెడీ వాళ్ళు చేయించుకొచ్చారు. చేయించుకొని వచ్చినావా? స్కానింగ్ బయట చేయించుకొచ్చారు. మరి ఎట్లా రిజాల్వ్కి ఏదైనా ఇచ్చినారా? లేదు సార్, ఆయన పోవాల్సిందేనా? ఇచ్చింటే ఆయన కోర్స్ తీసుకోలేదండి సార్. ఎందుకు తీసుకోలేదు? అక్కడ ఇక్కడ కాదు. కిడ్నీలోనే ఉందా? కిందికి జారిందా? లేదు సార్, అక్కడే అక్కడే ఉందా? ఇరుటల్. నీకేమైందమ్మా? చలి జ్వరమా? ఎక్కడుంటావు? శారదానగర్. ఎక్కడ ఏంటివి? కరోనా టెస్ట్ చేసినారా? మనం వస్తానే ఫీవర్ కేసులలోకి మనం ఫస్ట్ ప్రయారిటీగా పనిచేస్తే అయిపోతుంది కదా. ఆధార్ కార్డు అవి ఫస్ట్ వస్తానే అర్ధ గంటే కదా మన దగ్గర కిట్స్ ఉన్నాయి కదా. ఉన్నాయి సార్, ర్యాపిడ్ కిట్స్ ఉన్నాయి. మళ్ళీ ఎంపీ వైడల్ రాశారు సార్. ఫీవర్ వచ్చి చిల్స్ అని. ఐ అండర్స్టాండ్ వాట్ ఎవర్ మేబీ, ఎవరు కిడ్స్ కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు. ఫస్ట్ వస్తే ప్రైమరీగా తీసుకుంటేనే ప్రైమరీలోనే మనం చూసుకోవచ్చు మనం తీసుకునేటప్పుడు. ఇప్పుడు నువ్వే యు గో టు ఎనీ హాస్పిటల్, ఎంత సీరియస్గా ఉన్నా కానీ వన్ డే ముందు అది టెస్ట్ స్వాబ్ చేసిన తర్వాతనే అడ్మిట్ అవుతాను. మనం ఇంతమంది గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టినప్పుడు ఇది చేసుకుంటూ పోతుంటే అక్కడ. హలో, నమస్తే సార్, బాగున్నారు సార్? సార్ ఇప్పుడు నేను ధర్మవరం హాస్పిటల్కి చెక్కింగ్కి వచ్చాను ఇన్స్పెక్షన్స్కి. సో ఐ ఫౌండ్ దట్ ఈ టెలిమెడిసిన్ దానిలకు సంబంధించి ఇంటెంట్ వీళ్ళ దగ్గర లేదంట. వీళ్ళు సర్వ్ చేయడానికి సప్లై చేయడానికి ఇబ్బంది అవుతుంది అంటున్నారు. వాట్స్ ద ఇష్యూ అక్కడ బేసిక్గా? ఎగ్జాక్ట్లీ, బట్ హియర్ ఇంటెంట్ అనేది లేదంట. దే ఆర్ ఫీలింగ్ వెరీ ట్రబుల్ టు సప్లై ద మెడిసిన్. ఒక్క నిమిషం ఉండండి, డాక్టర్ గారికి ఇస్తాను, మాట్లాడండి. డిఎంహెచ్ఓ గారు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సో మేక్ షూర్ ఆఫ్ దట్. ఎవరున్నారు? సూపరింటెండెంట్ అంటే మా మీరేనా? సెపరేట్ ఇండెంట్ లేదు సార్. మాట్లాడండి. ఇది మనం లాస్ట్ టైం ఓపెన్ చేసినది కదా. గుడ్ మార్నింగ్. ఏమ్మా బెడ్ మీద పెట్టినావన్నీ టేబుల్ పెట్టుకోవచ్చు కదా? చిన్న టేబుల్స్ కూడా లేవా?
అలా కాదు కదమ్మా, పరుపు మీద పెట్టుకుంటే ఎట్లా? చూడండి ఇవి చూడండి, రిక్వైర్మెంట్స్ చూడండి. ఏమైనా నీళ్ళు బయట నీళ్ళు ఏమన్నా అయినారా? అది ఫుడ్ పాయిజన్ అయిందా? ఫుడ్ ఎక్కడ తిన్నారా? 12 గంటల నుండి హెవీగా అయినది. ఇప్పుడు కంట్రోల్లో ఉందా? ఇప్పుడు కంట్రోల్లో. ప్రెగ్నెన్సీ ఉన్నా? ఈ చెత్త అంతా ఎందుకు పెట్టేశారు ఇక్కడ ఊరికే? ఇట్లా అయిపోతుంది, ఇంకెక్కడ పెట్టలేక పెట్టేసుకున్నాం సార్. ప్రస్తుతం అక్కడ రిపేర్ చేస్తాము సార్. అలా కాదు కదా, స్పేస్ ఇప్పుడు టేబుల్ లేదట, టేబుల్ ఊరికనే ఉన్నాయి కదా, దానిపైన పెట్టుకోవడానికి ఉంటుంది కదమ్మా. పరుపు మీద వేసుకునే దానికంటే మేలే కదమ్మా. నువ్వు కారణాలు చెప్తావు అన్నీ. బాగుందా నాన్న? తగ్గిందా వామిటింగ్స్? ఎక్కడ తిన్నావు? నమస్తే. ఇది బాగుందమ్మా. తల్లి బిడ్డ ఇద్దరు మార్నింగ్ డెలివరీ అయినా? బేబీ హెల్తీగానే ఉందా? హెల్తీగా ఉంది సార్. జాండీస్ కానీ అట్లాంటివి లేదు సార్. వెయిట్ 2.5 ఉంది సార్. మీకు ఇవి రికమెండ్ చేసేది వీళ్ళు రికమెండ్ చేస్తుంటారా అంగన్వాడీ సెంటర్ నుంచి? ఆశా వర్కర్స్. నేను వచ్చినప్పుడు వేసినారా కవర్లు ముందు నుంచి ఉంటాయి? లాస్ట్ టైము మీ రామలక్ష్మి మేడము షెడన్ ఇన్స్పెక్షన్ వస్తూ ఉంటే ఇది ఇక్కడ రిజిస్టారా? ఇక్కడ ఇది లేబర్ రూమ్. అట్లా కలిపి తిప్పమా త్వరగా. ఇక్కడ ఎవరు లేరు కదా? సపరేట్ బుక్స్ సార్. రిజిస్టర్ డ్రగ్స్ మెయింటైన్ పేషెంట్కి ఎన్ని వాడినాము సార్? రోజుకి ఎన్ని డెలివరీస్ చేస్తున్నారండి సార్? ఈ మధ్య తగ్గినాయి సార్. డెలివరీస్ అవుతున్నాయి సార్. అంతే సార్. 2-3 డేస్ నుంచి రాలేదు సార్. 2-3 డేస్ నుంచి రాలేదు. యావరేజ్గా అయితే ఎన్ని ఉంటాయి? 70 to 75 పర్ మంత్ అవుతుంది సార్. 70 to 75 కేసెస్. దాని నార్మల్ డెలివరీస్ సార్. నార్మల్ డెలివరీస్, సిజరియన్స్ ఇవన్నీ ఉంటాయి. అవుతుంది సార్. మరి పర్ మంత్కి 2-3 ఎమర్జెన్సీస్ లేదు సార్. ఏమన్నా అవసరం అయితే సార్ పిలిపించుకొని అనస్థిస్ట్ లేడు మనకి మామూలుగా. డిప్రెషన్లో సార్ ఉండే సార్. మళ్ళీ ఇంకోసారి నేర్చింది నాగరాజ్ నాయక్ సార్ సీకేపల్లి నుంచి సార్. సార్ మెడికల్ కాలేజీకి. ఇప్పుడు మనకు అనస్థిస్ట్ కూడా రిక్వైర్డ్ ఉంది ఇక్కడ. రేపు హెచ్డిఎస్ మీటింగ్లో అది కూడా పెట్టండి. ఓకే సార్. హెచ్డిఎస్లో అది. సో దీనికి సంబంధించిన దానిలోకి పిల్లల యొక్క చనిపోయేది కానీ అలాంటివి ఎన్ని ఉంటాయి? 75 కేసెస్ జరుగుతాయి సార్. తక్కువ అసలు ఉండవు సార్. ఏదో ఒకటి ఆల్రెడీ 10% కూడా ఉండదు సార్ మామూలుగా. అంటే నుంచి మా దగ్గర లేవు సార్. ఇన్ఫాంట్ డెత్స్ లేవు. ఇన్ఫాంట్ డెత్స్ లేవా? న్యూ బార్న్ డెత్స్ లేవు సార్. ప్రీ మెచ్యూర్డ్ బేబీస్ ఎట్లుంటారు? ఎంతమంటారమ్మా కేసెస్? అక్కడ ఉంది సార్. ఎన్బిఎస్ ఉంది సార్. సపరేట్ లేబర్లు ఇక్కడ చేస్తాం. పైన ఒక సర్జరీస్ ఉంది కదా, అది సర్టిఫికేట్ ఉన్నాను సార్. 12
ఇప్పుడు మన దానికి సంబంధించి స్టాఫ్ పొజిషన్లో అయితే ఫుల్గానే ఉన్నారా? నర్సులు, సిస్టర్స్, డాక్టర్స్, ఒక అనస్థెటిస్ట్. మీకు ఏమేమి ఉన్నాయో అనస్థెటిస్ట్ కూడా దిస్ ద లేబర్ రూమ్ రిపేరా? చెప్పు, ఏమేమి ఉన్నాయి సమస్యలు చెప్పమ్మా. ర్యాపిడ్ కిట్స్ రాలేదు. అంటే మనకొకటే కాదు సార్, ఎక్కడ లేవు. అందుకనే సార్ నైట్ వచ్చిన వాళ్ళకి మార్నింగ్ రియలైజ్ చేస్తాం సార్ మేము. మీడియా పెంచాలని చెప్పి అంటే అది కాకుండా ఇమ్మీడియట్గా 5 నిమిషాల్లో చేస్తారు కదా అది ర్యాపిడ్. ఇప్పుడు స్టాకే ఇవ్వడం లేదు. అందుకే సార్ నైట్ వచ్చిన కేసు ఇప్పుడు మామూలుగా చేస్తాం. రిపోర్ట్ వచ్చాక కూడా 3 days పడుతుంది. అదైతే యువర్ హూజ్ లుకింగ్ ఆఫ్టర్ దీనికి డిఎంహెచ్ఓనేనా? డిసిహెచ్ఎస్ఆ డిఎంహెచ్ఓనా? డిఎంహెచ్ఓ కల్పిసిన స్టేట్ నుంచి సప్లై లేదు కనుక్కుంటాను. Is the labor room? హలో. సో ఇప్పుడు ఈ ర్యాపిడ్ కిట్లు పంపించడం లేదా? అవును, అది ఇంకా 2-3 days అవుతుంది కదా. నేనేమంటే అట్ ద లీస్ట్ హాస్పిటల్స్ కన్నా ప్రొవైడ్ చేస్తే ర్యాపిడ్ కిట్లు ఇప్పుడు వచ్చిన వాళ్ళు దగ్గు తుమ్ము అంటారు, వాళ్ళకి ఏం తెలియదు కదా. అవును, వీటీఎంసీ పెంచుకోవాలా? వీటీఎంసీ టేక్స్ 2-3 days కదా. ఇప్పుడు మామూలుగా వచ్చిన వాళ్ళకు మనం ఇంటింటికి వెళ్ళే దాంట్లోకైతే ఆ పని చేయొచ్చు కానీ. సో ఐ నీడ్ టు స్పీక్ టు ద కమిషనరా. అవును, వీటీఎంసీ టేక్స్ 2 to 3 days కదా. నేనేమంటే హాస్పిటల్స్కి వచ్చే ఓపీల కన్నా చేస్తే ఫీవర్గా ఉన్న వాళ్ళను, సో వాళ్ళని అడ్మిట్ చేసుకున్న గ్యాదర్ లేక్ కాకుండా పోతుంది. నేను మీ కమిషనర్తో మాట్లాడతానండి. సరే ఓకే, సరే నేను మాట్లాడతాను సార్. అంటే వీడియో కిట్స్ వస్తున్నాయి కదా, సో దీని కంటే ర్యాపిడ్ అంటే అప్పుడు స్పీడ్గా ఎక్కువ కేసెస్ ఉన్నాయి కాబట్టి ర్యాపిడ్ కిట్స్ పెట్టి స్పీడ్గా చేయించాము. ఇప్పుడు ఎక్కువ చేయాలని అది సప్లై ఇవ్వట్లేదు అని అన్నారు. ర్యాపిడ్ కిట్ ఇది ఎందుకు పెట్టినారు ఇట్లా ఎంట్రన్స్ కట్టంగా? క్లోజ్లో ఉంది కదా సార్, తెలుపు లేదు. పేషెంట్ ఇట్లా తిరుగుతూ ఉంటారు మట్టి. కమిషనర్ గారి స్విచ్ ఆఫ్ అండి. ఏంటండి ఈ స్ట్రెచ్చర్లు? దీని మీద మామూలుగా అనుకున్న రోగాలు వస్తాయేమో. ఇది ఇప్పుడు వాళ్ళం వాడుతున్నారా వాళ్ళకంటే ఈడెందుకు పెట్టినారు? వీళ్ళు చెత్త అన్ని తోసుకుపోయేకి ఇది వాడుకుంటున్నారు సార్. చెత్త తీసుకోపోవడానికి ఇంత పైన పాడైపోయింది సార్. బాగున్నామ్మా? వ్యాక్సిన్ డీప్ ఫ్రీజర్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటారు. అక్కడ ఏంసీలో ఉన్నారు సార్ ఆశాలు. ఓపెన్ చేయమ్మా. ఇదంతా ఏంది ఇంత చెత్త పెట్టుకున్నారమ్మా? మనకి ఇక్కడ క్లీనింగ్ లేబర్ ఎంతమంది ఉన్నారు? క్లీనింగ్ లేబరు మరి ఇదేం కళ్ళకు కనపలేదా వాళ్ళకు? మీరేనా క్లీనింగ్ లేబర్కు? ఇదేం కళ్ళకు కనపలేదా? ఇప్పుడు వేసినారు అది కాదు కదా. మరి 10 మంది ఉంటే ఏం చేస్తున్నారు? ఎంతమంది మేలు ఎంతమంది ఫీమేల్ ఉన్నారు?
మొత్తం అంతా ఫిమేల్. అదే డ్రైనేజ్ కూడా అంతా సరిగ్గా లేదు సార్. ప్రతిరోజు అది సరేలేమ్మా, ముందు ఇది ఏం చేస్తున్నారు? నేను ఆ డ్రైనేజ్ బాత్రూమ్ వాటర్ ఇక్కడ డ్రైనేజ్ అంతా పాడైంది, లోపల రిపేర్ పని చేస్తున్నారా? ఇది కూడా వర్క్ శాంక్షన్లో ఉందా, వర్క్ పెట్టుకోవాలమ్మా? వర్క్ ఆ లోపల చూస్తాడు చేస్తామన్నారు సార్. శాంక్షన్లో ఉందా లేకుంటే కొత్తగా శాంక్షన్ తీసుకోవాలా? శాంక్షన్ లేదా? మరి లోపల ఎందుకు చేస్తాడు బయట పని? అదే చేయను అన్నాడు సార్, రిక్వెస్ట్ చేసుకున్నారు మేడం చేస్తాను. ప్రతిరోజు క్లీన్ చేయాలి. బ్లాక్ అయిపోతుంది. ఎక్కడ? 15 బ్లాక్ అయింది సార్. వాటర్ అంతా వచ్చి ఆడ కదా, దాని వెనక కదా. నేను వస్తున్నానులే, నేను చూస్తానండి. ఇది మొత్తం ఆడేవారు రాస్తున్నారు ఓపీలు? సార్ సిచ్యువేషన్ వేరే వాళ్ళని సిచ్యువేషన్ నువ్వు లేబర్ పని చేస్తా అంటావా? లేబర్కా లేకపోతే ఆడ ఓపీస్కేనా? సార్ సెక్యూరిటీ గార్డ్. సెక్యూరిటీ గార్డు. మా వారికి వ్యాక్సిన్ క్యారేజ్ అన్నీ డిఎంహెచ్ఓ గారితో చెప్పినారా? చెప్పాను సార్, చూస్తానన్నారు సార్, అది మాట్లాడి. ఇవన్నీ సార్ వీటీఎంస్ ఎక్కువ ఉన్నాయి సార్, ఇవి అయిపోవాలని చెప్పి ర్యాపిడ్ కిట్ సప్లై తెప్పించట్లేదు. ఇవన్నీ వీటీఎంస్ ఇది చేస్తే 3 డేస్కి కానీ రాదు. ఇది చూడండి ఎట్లా పెట్టుకున్నారు. ఇప్పుడు పల్స్ పోలియోకి రెడీ చేస్తున్నారు సార్. దర్శనమల్ల వీళ్ళందరికీ కూడా ఇక్కడే ఉంటాయి. అవునా, అండర్స్టాండ్. చూడు చైర్లు ఎక్కడ, అవి ఎక్కడ, కొద్దిగా నీటి పెట్టుకోవడానికి ఏమవుతుందండి? ఇవన్నీ నీటి పెట్టుకోవచ్చు కదా. వాళ్ళు వీళ్ళు దర్శనమల్ల పిఎస్సి వాళ్ళు ఉన్నాయి సార్. వాట్ ఎవర్, ఎవరిదైనా ఉన్నాయి, లీక్ అవుతుంది అవన్నీ ఏదైనా కావచ్చు. చూడండి అంత ఎట్లా ఉన్నాయా. ఏమైంది? సార్ మేము ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాం సార్. అంతకుముందు 104లో పని చేస్తుంటే మాకు 9 months కంప్లీట్ అయింది సార్. శాలరీస్ లేదు. 104 సిబ్బందా? సార్ ప్లస్ స్టాఫ్ సార్. నమస్తే సార్, నా పేరు అశ్విని సార్. నేను జిఎన్ఎం నర్సింగ్ చేశాను సార్. ఇంతకుముందు 2 నెలల కింద మా మామకి కిడ్నీలు 2 ఫెయిల్ అయ్యి చనిపోయినారు సార్. ఆయన పేరు మీద ఏది బీమా అయితే ఏం రాలేదు సార్. అప్లికేషన్లో ఏదో సైన్ ఫాల్ట్ ఉందనేసి క్యాన్సిల్ చేసినారు సార్. మా ఆయన మగ్గం వేస్తారు సార్. 6 నెలల కింద సొంత మగ్గం వేస్తున్నారు. ఇంతకుముందు కూలీగానే వేస్తాను సార్. ఇప్పుడు పెట్టుకునే అప్లికేషన్లో పెట్టుకుంటాను సార్. దాంట్లో మగ్గం డబ్బులకి నాకు ఏదైనా ఇస్తే సార్ నచ్చింది. దీంట్లోకి మనం ఏం చేసినారు కదమ్మా, అన్ని రిక్రూట్ మీదనే జరుగుతాయి కదా, మార్క్స్ బేస్ చేసే కదా. వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు సార్. లేదమ్మా, కాల్ చేస్తూనే నువ్వు అప్లై ఉన్నాను చేసిన సార్. తర్వాత మార్కుల మీద పట్టుకొని వాళ్ళు చేస్తారమ్మా. దాంట్లో నా రికమెండేషన్ ఇంకో రికమెండేషన్ ఎక్కడ పనిచేయదు. ఇదంతా వీళ్ళే. దీనిలో ఎవరు వచ్చిన వాళ్ళు కూడా నాకు కూడా తెలియని కూడా తెలియదు. ఎవ్రీథింగ్ నీకు వచ్చిన మెరిట్ లిస్ట్లో అయితే నేమ్ వచ్చింది సార్. ఫైనల్ మెరిట్ లిస్ట్లో కూడా నేమ్ వచ్చింది సార్. వాళ్ళు కాల్ చేస్తుంటే సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు సార్. అంటే ఇంకా వాళ్ళని రిక్రూట్ తీసుకోలేదా? ర్యాంక్ వైజ్ తీసుకుంటానే ఉన్నారు సార్. మొన్న కూడా 15 days ముందు 2 వచ్చినారు. ర్యాంక్ ప్రకారం తీసుకుంటా అంటారమ్మా. నీకంటే ముందు ఉన్న వాళ్ళు తీసుకుంటూ వస్తుంటారు. నిన్ను ముందరకు తీసుకొని వస్తే వెనకలున్న వాళ్ళు అప్లికేషన్ చెప్తారు కదమ్మా. ముందరున్న వాళ్ళు అప్లికేషన్ చెప్తారు. సపరేట్ నేను పంపిస్తాను అమ్మా. 15 మంది ఉంటారు. ఏంది ఇదంతా ఇక్కడ పిచ్చింగ్ మెటీరియల్ అంతా ఇక్కడ ఎందుకు వేసినాడు? చేస్తాను సార్, అయిపోతానే తీసుకు. ఎవరిది కాంట్రాక్టర్ ఎవరు వచ్చినాడా? అంటే నేను వచ్చిన రోజేనా కనపడేది? ఎవరు కాంట్రాక్టర్ పేరు? నీ పేరు కాదు, కాంట్రాక్టర్ ఏజెన్సీ పేరు. ఏజెన్సీ ఏమో సార్, లక్ష్మీ మాకు పని చెప్తుంది. ఆయన పేరు ఏంటో ఏమ్మా ఏదో చెప్తా ఉండు. నమస్తే సార్. ఇక్కడ ఏం మెడిసిన్స్ ఇప్పుడు లేడా? మిడాల్ లేదా? ఇట్స్ ప్యాథాలజీ ల్యాబా? తీసుకోమ్మా. ఏమైందమ్మా?
ప్రెగ్నెన్సీ తక్కువ ఉందనా? ఎన్ని మంత్స్ మా? 5th మంత్. అంటే కూర్చోమా అంటే ఇవే మా ఎన్ని మంత్స్ కింద సార్ ఒకసారి చెకప్ చేయొచ్చు అన్నట్టు? every month. హెచ్బి మంత్లీ చేస్తాము. మన దగ్గర రిపోర్ట్స్ మన దగ్గరే ఉందా లేకపోతే మనం మళ్ళీ పంపిస్తుంటారు పైకి ఏమైనా? అన్నీ మనమే చేస్తున్నామా? డెంగ్యూ కూడా? డెంగ్యూ లేదు. హెచ్బి ఈఎస్ఆర్ ఎల్బీ మేడాలు సిబిపి మొత్తం సిబిపి ఇస్తారా? లేదు సార్, మిషన్ వచ్చింది ఇంకా ఎందుకు ఓపెన్ చేయాలి? ముహూర్తం లేదా? లేదు సార్, అది ఇన్స్టాల్ చేసేకి కంపెనీ వాళ్ళు రావాలి. చెప్పినారా వాళ్ళకు? చెప్పినాను సార్, ఎప్పుడు వస్తామన్నారు? వస్తామన్నారు సార్. మరి ఇంతమంది వస్తుంటారు, డైలీ ఎంతమంది వస్తుంటారు? నువ్వు చెయ్యి డాక్టర్. డైలీ యావరేజ్ 70 మంది ఉంటారా? 50 మళ్ళీ మీ ఎంతమందికి మీరు అది చేయలేమని చెప్పి ఎన్నికి పంపించింటారు? దోమలు చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో. పర్సనల్ క్లీన్ లేకపోతే ఇంక ఇక్కడే దోమలు ఉంటే ఎట్లమ్మా? వీలైతే రోజు చేస్తారు సార్. ఇది రోజైతే చేస్తారు సార్ క్లినిక్. అవును, అది ఎందుకు? ఏ కంపెనీ ఇది? మీ డిసిహెచ్ఎస్కేనా? డిసిహెచ్కేనా సంబంధం? కూర్చో. సార్ అది టీబీఎస్ వాళ్ళకు కూడా చేసినాం సార్, వాళ్ళు కంపెనీ చేయమన్నారు. అన్నీ చైనావేనా? సిగ్నేచర్ ఎవరు చైనా దాంట్లో వచ్చి? అది కంపెనీ అదేమో సార్, మెల్రీ కంపెనీ. అన్లేటెడ్ వచ్చింది, సిమ్టమ్స్ వచ్చింది. అటెస్టేషన్ అయితే ఒకరే ఉన్నారు సార్. అవును, ఒక అతను లీవ్లో వెళ్ళిపోయినాడా? ఇంకో అతను? లేదు సార్, ఒక పోస్ట్ సార్ ఇక్కడ. ఆ అబ్బాయి బ్లడ్ బ్యాంక్ సార్. బ్లడ్ బ్యాంక్ అతనా? అది వేరే అందుకే హెల్పింగ్ చేసి డిసిహెచ్ఎస్ చూడు. వాటర్ స్కానింగ్ మిషన్ స్కాన్ చూసి పేషెంట్ మేడం చెప్పినారు మేడం, రేడియాలజిస్ట్ కంప్లైంట్ చేస్తుంది. తన రేడియాలజిస్ట్. సో మా గైనిక్ వరకు అయితే మేము ప్రెగ్నెన్సీ వరకు చూడడానికి స్కానింగ్ మేము చూస్తున్నాము. తనకు రేడియాలజిస్ట్ లేకుంటే ఏమైనా గవర్నమెంట్ ప్రైవేట్ ఆసుపత్రికి రికమెండ్ చేస్తాం? అన్ని మనమే ఇస్తాం సార్. మన సఫిషియెంట్గా కొంచెం తెప్పిస్తున్నారు. అవును, ఎక్విప్మెంట్ స్టార్ట్ కానీ మనం పెట్టుకొని ఏం చేస్తాము? ఇన్స్టాల్ చేయండి. పదండి. మేడం, ల్యాబ్ టెక్నీషియన్ కూడా హెవీ అవుతుంది సార్, ఇంకా ఓపెన్ చేస్తే వర్క్ అండర్స్టాండ్. టీవీ రూమా? యావరేజ్గా ఎంతమంది వస్తుంటారండి పేషెంట్స్? మామూలుగా మనకు పర్ ల్యాక్ 200 మెంబర్స్ ఉండాలి మనకు. దర్శస్ ఒక సర్వేలో వచ్చినది సెన్సస్. మన ధర్మవరంకి టోటల్గా మనము 1 లక్ష జనాభాకి 200 మంది పెట్టుకున్నాం సార్. ఇప్పుడు మన మొత్తం 3 lakhs పాపులేషన్ మన ధర్మవరం డివిజన్ కింద మనం ఇప్పుడు దాదాపుగా 600 మంది టీవీగా పెట్టాం సార్. అవన్నీ మీరు సర్వేలు ఇవన్నీ వదిలేయండి. నాకు ఎంతమంది పేషెంట్లు ఉన్నారు మీ సెన్సెస్ ప్రకారం? ఇప్పుడు మా దగ్గర 200 మెంబర్స్ ఉన్నారు సార్. నువ్వు 1,200,000 గుడ్డిగా చెప్తున్నావు, నేను అది కాదనేది. వాట్స్ ఎగ్జాక్ట్ ఫిగర్? ఓపెన్ ది షీట్. డైలీ ఎంతమంది వస్తుంటారు? మనకు పర్ డే 2 మెంబర్స్ పాజిటివ్ సార్. టీబీ జబ్బుతో ఉన్నవారు 2 మెంబర్స్ వస్తారు. మిగతా వాళ్ళు? మనకు టీబీతో ఉన్నవాళ్ళు సార్ ఓన్లీ 2 వస్తుంటారు పర్ డే. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మనకు ఇప్పుడు ధర్మవరం 200. మీరు ఎంతమంది స్టాఫ్ వచ్చారు? 2 మెంబర్స్ ఉంటారు సార్. నేను రూరల్ పోతా అంటాను, అర్బన్ ఏరియా మీరు అర్బన్ చూసుకుంటారా? వాట్ మెడిసిన్స్ మనం ఏమి ఇస్తాం? మెడిసిన్స్ మెడికేషన్స్ ఏమి ఇస్తాం వాళ్ళకు? మనకు వచ్చి రిఫార్మ్సిన్, ఐసోనియాజిడ్, ఈథాంబుటాల్, పైరాజిన్ కూడా ఉంటుంది.
మన దగ్గర ప్రతి గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉచితంగా దాదాపుగా 25 లక్షల మాత్రలు ఫ్రీగా ఇస్తాం సార్. ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడే కానీ ఉండదు. ఒక టీబీ సంబంధించిన జబ్బుకు మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక పేషెంట్కి ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఇస్తాం మనము? 6 నెలల నుంచి 9 నెలల వరకు ట్రీట్మెంట్ సార్. సో ఇంతవరకు ఎంతమందిని క్యూర్ చేసి ఇంతమంది దాంట్లో? మనము దాదాపుగా ఇప్పటి వరకు అంటే ఇప్పుడు 2011 నుంచి నేను ఉన్నాను సార్. ఇప్పుడు 2011 నుంచి మనం దాదాపుగా దాదాపు అంటే 5,600 మెంబర్స్ వరకు క్యూర్ చేస్తాం సార్. 6,000 అయినా ఇంత ర్యాపిడ్గా ఇంకా వస్తూనే ఉన్నాయా? వాట్స్ రూట్ కాజ్ ఆఫ్ ఏంది? రూట్ కాజ్ అంటే కోమార్బిడిటీ ఉండాలి సార్. కొంతమందిలో కోమార్బిడిటీ ఉంది, కొంతమందిలో స్మోక్. ఫార్మాలిటీ అంటే డయాబెటిక్ కానీ బీపీ పేషెంట్లు కానీ ఇలా ఉండడం వల్ల మనకు కేసెస్ రన్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంతకుముందు అంతా మనకు ఎక్కువ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ఉంది. ఇప్పుడు అది కూడా మనం తగ్గించేస్తున్నాం సార్. సో మీరు ఇది ఐడెంటిఫై చేసిన దాంట్లో 6 monthsకు ఉన్న దాంట్లో అందరికీ అయితే ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ట్రీట్మెంట్కు ఐడెంటిఫై వాళ్ళకి నాకు టీబీ వచ్చిందని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాడు? మనకు వాట్ సిమ్టమ్స్? ఏ టీబీ రోగైనా 2 వారాల నుంచి దగ్గు ఉండడము, రోజు సాయంత్రం కూడా జ్వరం రావడము, బరువు తగ్గిపోవడము, ఆకలి లేకపోవడం, ఇవి మనకు టీబీ 4 symptoms. సో మామూలుగా డాక్టర్ల దగ్గరికి వస్తే వాళ్ళు మన దగ్గర రెఫర్ చేసి పంపిస్తారు, అంతే కదా? అదేవిధంగా 2 విధాలు ఉంటుంది సార్ టీబీ వ్యాధి. ఒకటి వచ్చి మనకు లంగ్స్కి వస్తుంది, ఇంకోటి ఊపిరితిత్తులు కాకుండా శరీరంలో ఏ జబ్బుకైనా రావచ్చు. అంటే మెదడుకు రావచ్చు, వెన్నుముకకు రావచ్చు, గర్భసంచికి రావచ్చు, మోకాలకు రావచ్చు. అట్లా ఏ విధంగా అయినా కూడా మనకు పలువురు మన శరీరంలో ఎంటుకలకు గోర్లకు తప్ప ఎక్కడైనా కానీ టీబీ జబ్బు మనకు వస్తుంది. ఈ టీబీ జబ్బుకు ప్రైవేట్లో ఎక్కడే కానీ ట్రీట్మెంట్ ఇవ్వబడదు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రమే ఉచితంగా ఇవ్వబడును. అదేవిధంగా ప్రతి టీబీ రోగికి చికిత్సా కాలంలో ప్రతి నెల 500 రూపాయలు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది సార్. ప్రతి నెల 500. ప్రతి నెల డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా బ్యాంక్ మన మెడికేషన్స్ ఇస్తూ అదేవిధంగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది సార్. అదేవిధంగా అదే ఇది కొద్దిగా నీట్గా పెట్టుకోండి. రికార్డ్స్ అని నీట్గా పెట్టుకోండి. ఇది కూడా పట్టుకుంటారు సార్. మీరు ప్రింట్ అవుతారు కావాలి రండి. కమిషనర్ గారు సార్ రమ్మని ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఉన్నట్టుంది. ఇది ఇటు రండి. ఎక్కడికి పోతున్నారు? ఎండలో పోతున్నవే థ్యాంక్ యూ. వాళ్ళు ఇంజనీర్స్ రమ్మన్నారు సార్. ఒకసారి ఎస్టిమేట్ వేసి రేపు మండే మీటింగ్ కల్లా ఎస్టిమేట్స్ ఎంత అవుతుంది అనేది. సో రఫ్ ఎస్టిమేట్ ఇంత వాల్యూ అంటే మళ్ళీ వాళ్ళు హెచ్డిఎస్ పోయినారో శాంక్షన్ వచ్చిన తర్వాత చూడాలి. ఈ కాంపౌండ్ వాళ్ళు ఎందుకు పడగొట్టినారు? అది ముందే మనం మన కాంపౌండ్ వాళ్ళు ఎందుకు పడిపోయింది కదా? ఎప్పుడు పడిపోయింది కాంపౌండ్ వాళ్ళు? ఎప్పుడు పడిపోయింది? వీళ్ళకందరికీ ఎవరికి తెలియదు అన్నీ మీకు ఎందుకు తెలుస్తున్నాయి? మిగతా వాళ్ళు చూసుకోరా? ఎన్ని నెలలు? 4 నెలలు అయిందా? ఎలా పడిపోయింది సార్? అది వర్షాలు ఎక్కువ వచ్చింది సార్. వర్షం వల్ల పడిపోయిందా? ఎవరైనా ఎంక్రోచ్మెంట్ కోసం పడిపోయిందా? వర్షం వల్లనే పడిపోయింది సార్. పడింది సార్. ఇప్పుడు మళ్ళీ ఒక 1 month 10 రోజుల ముందే రిపోర్ట్ పడిపోయాడు సార్. ఇట్లుంది ఎంట్రన్స్ ఎట్లా? ఇట్లా బయటికి లోపలికి ఇక్కడ ఇప్పుడైతే ఓపీ పెట్టడం లేదా? ఇంతకుముందు ఇక్కడ ఓపీ రాస్తా అంటారు కదా. ఏమ్మా ఇక్కడ కూర్చున్నారు?
ఇది ఎందుకు గుంత తొగినారు? ఇది మన ప్రాపర్టీ, మన ప్రాపర్టీ సార్, అది మున్సిపల్ ప్రాపర్టీ. మన లీడ్కి ఇచ్చాం సార్ ఇది. సో ఇది ఈ గోడ పడిపోయిందా? అది పడిపోయింది. ఇది కూడా రాయండి. ఇది కూడా మందే సార్ ప్రాపర్టీ. లాస్ట్ గవర్నమెంట్లో క్యాంటీన్ దాన్ని ఏదో దానికి ఇచ్చేస్తే సరిపోతుంది కదా, ఏం చేయొచ్చు? ఈ ఏరియాలో ఏదైనా సచివాలయం సెంటర్ కానీ ఎన్ని సెంట్లు ఉంటుంది సార్? అది 4 సెంట్లు ఉంటుంది సార్, 5 సెంట్ల వరకు ఉంటుంది సార్. మనం మంచి ఏదైనా కాంప్లెక్స్ ప్లాన్ చేసినా మున్సిపాలిటీ రెవెన్యూ వస్తుంది. మెయిన్ సెంటర్ సార్. కాంప్లెక్స్కి అయితే పంపేయండి ప్రపోజల్. అలాగే నేను ఇంతకుముందు పెట్టినట్టున్నా, ఇది ప్రపోజల్ పంపేయండి. మొత్తం కలిపి సార్, ఇది కలిపి పంపిస్తాం. ప్రపోజల్ పంపేయండి, అది వచ్చినప్పటికీ చూడండి. ఇది 4 సెంట్లలో ఉంటుందా? 4 సెంట్లు ఉంటుంది. సచివాలయం పెట్టచ్చు ఇక్కడ? మొత్తం 15 సెంట్లు ఉంటుందా ఇది? సార్ ఇది ఒక 2.5 సెంట్లు ఉంది సార్, అది ఒక 4 లేదా 5 సెంట్లు మ్యాక్సిమం ఉంటుంది సార్. 7 సెంట్లు ఉంటుంది సార్. సచివాలయం పెట్టండి అక్కడ. ఈ నియర్ బై ఏదైనా కన్జెషన్ పెట్టి కింద మన కమర్షియల్ పెడతాం సార్, పైన సచివాలయం. అది కాదు, ఇప్పుడు వాడుకోవడానికి. లెట్ ది థింగ్స్ ఎప్పుడైనా రాని, అది శాంక్షన్ చూడొచ్చు. ఓకే, ఇప్పుడు వాడుకోవడానికి సచివాలయం ఇక్కడ 2 పెట్టి ఉంటారు. సిమ్టమ్స్ ఉన్నాయా? ప్రెగ్నెన్సీ కావట ఇంట్లోకి, హాస్పిటల్లో కూడా ఇంట్లోకేనమ్మా. స్థలం చిన్నది లేదన్నా, వేరే వాళ్ళ ఆధార్ కార్డు కూడా లింక్ అయింది దానికా. ఆరు రాసుకోండి. ఇది బిల్డింగ్ ఎవరున్నారు? అవుట్ పోస్టా? కానిస్టేబిలిటీ అవుట్ పోస్ట్ కానిస్టేబుల్ ఎవరు? యాడి వినాడు? బండ్లన్నీ ఇక్కడికి ఎందుకు రానిస్తున్నారండి లోపలికి? అదేంది ఇది కూడానా? ఇది కాదు సార్, ఇది కాటన్ గాజు. మీరేనా? అవును సార్. ఎన్ని ఉన్నాయి ఎమ్మెల్సీ కేసులు? సార్ ఎమ్మెల్సీ వచ్చేసి ప్రస్తుతానికి అయితే 3 సర్టిఫికేట్ పిఎం సర్టిఫికేట్ నేను సార్ ఏం లేదు సార్. డాక్టర్లు అప్డేట్ చేస్తున్నారు సార్, ఇబ్బంది ఏం లేదు సార్. ఏమన్నా స్టేట్మెంట్ రికార్డ్ చేసి పంపిస్తున్నాం సార్. వెహికల్స్ మీరు ఎట్లాగో ఉంటారు కదా పీసీలు, వెహికల్స్ లోపలికి రానియద్దండి. ఇదే సగం బ్లాక్ అవుతా ఉంటుంది కదా, చేస్తాం. బయట పెట్టుకోమనండి. ఇది వచ్చామా? పనిచేస్తుందమ్మా వాటర్ ప్లాంట్? పనిచేస్తుంది, కోతలు అన్నీ లాగుతాను. మరి అదన్నా నీట్గా ఫిక్స్ చేయాలి కదమ్మా, ఆ రేకులదన్నా. ఇది కొత్తగా కట్టించినది కదమ్మా? లోపల రిపేర్ చేస్తుంది. లోపల రిపేర్ చేస్తుందా? పాత బిల్డింగ్ సార్. ఇదేం వేర్లు వచ్చినాయా? వేర్లు మొన్నంతా చెట్టు పెరిగింది సార్. పాత బిల్డింగ్ సార్, ఇది అప్పుడు చాలా డొనేషన్ బిల్డింగ్ సార్. టీవీ చౌదరి ఉన్నప్పుడు నేనున్నప్పుడు లోపల అన్నీ చేసినారా? నాయన్నప్పుడు, మా నాయన్నప్పుడు ఉంటివమ్మా నువ్వు? ఇదేమి యూజ్ లేక లేదా?
సార్ Newborn. వీళ్ళకి ఫోటో థెరపీ అవసరమైన వాళ్ళను అండర్స్టాండ్ యూజ్లో ఉందా లేదా? ఈ రెండు ఉండదు సార్ యూజ్లో ఇవన్నీ మిగతావన్నీ చెడిపోయినాయా? పైన ఒకటి ఉంది సార్ లేబర్ రూమ్ ఒకటి ఉంది, ఇక్కడ రెండు ఉన్నాయి సార్, మొత్తం 4 వర్కింగ్ ఇదా ఉంది లెక్క ఉంది. ఈ రెండు అయితే యూజ్లో ఉన్నాయి సార్. నేను ఎవరు చేస్తే అలా ఏంది ఇవన్నీ లెట్రిన్లని పెట్టుకోవడము? ఏం చేస్తుంటారు? ఇది యూజ్లోనే లేదా? ఉన్నీలే ఆన్ చేసి మనకు తెలిసేది కానీ మరి బాత్రూమ్స్ అన్నీ నీట్ కూడా పెట్టుకోలేరా ఎవరు? కొడుకు ఇద్దరు మీరు తీసుకున్న లోపల మిమ్మల్ని తిరిగి ఎవరు మీరు మాస్క్ దించుకో. వచ్చిందా చూడు అన్న. నువ్వేం రోజు ఉండేవానివే కదా నేను. థ్యాంక్ యూ. ఇట్లా బా. ఈ బండ్లన్నీ అడ్డం తీయండి. ఏమైందమ్మా? రాయి తగిలిందా? మీరేమి ఎందుకు వచ్చినారు? ఎమ్మెల్సీ కేసులా? ఏమి? డ్రోనింగ్ కేసా? విజ్రా ప్యాకింగా? ఎక్కడ పంపిస్తున్నారు విజ్రా అంతా? తిరుపతి ఫారెన్సికేనా? కట్లు కట్టేదానివా నువ్వు? కట్లు కట్టే ఎక్స్పర్టా? అంటే పిఎం కూడా చేస్తా. ఎందుకు ఈ పైప్లను ఇట్లా పెట్టినారు? గుడిదే. ఇదేం తాళం వేసి దీంట్లో చెత్త అంతా పెట్టినారు? చూసుకుని నీటికి పెట్టు. ఇవన్నీ చూపెట్టు. అదేంటి బెడ్ ఏమి అంత చిన్నగా ఉంది స్ట్రెచ్చరు? అవి ఎవరు ఉన్నాయి చూడండి స్ట్రక్చర్స్ సరిగ్గా లేను. అవన్నీ నీటి మీరు యునాని డాక్టర్స్ అంటే వాట్ కైండ్ ఆఫ్? ఆయుష్ డిపార్ట్మెంట్ సార్. ఆయుర్వేదిక్ సార్? ఆయుర్వేదిక్ సార్. ఆయుర్వేదిక్ డిఫరెన్స్ సార్. యునాని దాంట్లో లాంగ్వేజ్ డిఫరెన్స్ సార్. అంతే క్రానిక్ డిసీజ్కి చాలా బాగా పనిచేస్తారు సార్. ఆయుర్వేదిక్, యునాని, హోమియో, ఇప్పుడు యోగా అని న్యాచురోపతి అదన్నీ వచ్చినాయి సార్. ఇట్స్ లాంగ్ రన్నింగ్లో కదా, ఇమీడియట్ క్యూర్ లేకుండా క్రానిక్ డిసీజ్. దీర్ఘ వ్యాధులు చాలా బాగా పనిచేస్తారు సార్. వాట్ కైండ్ ఆఫ్ డైలీ ఓపీస్? ఓపీస్ ఓన్లీ ఓపీ సార్. ఓపీ సార్. కాంపౌండర్, మెడికల్ ఆఫీసర్ సార్. రోజు 50 మందికి ట్రీట్మెంట్ చేస్తారు. సో మా ఇంగ్లీష్ మెడిసిన్ కంటే మీ దగ్గరికి ఎక్కువ వస్తుంటారా? సార్ ముందు నుంచి సార్ హాస్పిటల్ ముందు నుంచి సార్. అది 2003 నుంచి. దట్ ఈస్ ఇది గవర్నమెంట్. ఇదేంటండి? ఇది డిస్పెన్సింగ్ మెడిసిన్ సార్. కోవిడ్ వల్ల మెడిసిన్ రాలేదు సార్. ఓన్లీ హోమియో మెడిసిన్ సప్లై చేస్తాం సార్. ఈసారి మెడిసిన్ సీన్స్ 1.5 year నుంచి రాలేదు సార్ మెడిసిన్. ఇది కూడా మన కంట్రోలేనా? డిసిహెచ్ఎస్ కంట్రోలేనా? లేదు సార్. ఇది ఇప్పుడు రీజన్ డిఫరెంట్ సార్. ఆయుష్ డిపార్ట్మెంట్ సార్. మాస్క్ సారీ సార్. సారీ సార్.
ఇదంతా తీసేపిచ్చేసండి, అనవసరమైనటువంటి కొత్త బిల్డింగ్ ఉంటుంది, దాంట్లో తీసి కొత్త బిల్డింగ్ మనం కడుతున్నాం లేండి. దాంట్లో ఉంది సార్, దాంట్లో ఉందా ఇది? వర్క్ చేసిన సార్ డాడీ ఉన్నప్పుడు నా ఫోటోస్ ఉన్నాయి సార్. సార్ జస్ట్ రీసెంట్లీ వైఫ్ చేయండి సార్. నేటివ్ ఆఫ్ గుంటకల్ సార్. ధర్మాల నుంచి పోతా ఉన్నాం సార్. ఇద్దరు బ్రదర్ ఇది రైల్వే ఎంప్లాయ్, ఫాదర్ ఆల్సో రైల్వే ఎంప్లాయ్ సార్. అంటే వాళ్ళ పింఛన్ వాళ్ళు పోతాం, వాళ్ళంతా గెస్ట్ టుగెదర్ కలుస్తాం. చాలా దిన 1 year కదా. అది కొనుగోళ్ళ దాటిన తర్వాత సార్ అది స్పీడ్ బ్రేకింగ్లో అవును జంప్ అయింది సార్. జంప్ అయితేనే వెనకాల నుంచి వచ్చిందా లేకుంటే ఆనే పడినా? వెనకాల నుంచి వచ్చిందా బండి? లేదు సార్, వాళ్ళు ఏం లేదు సార్. అది జంప్ అయితే నేను నా బండి జంప్ అయితే కంట్రోల్ చేసుకున్నాను సార్. స్కూల్ ఆయన వచ్చి తప్పని పడి ఆ మట్టిలో రాయి ఉంది సార్. సరే, పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు సార్. ఒక ఎంఎస్సీ సార్ అయిపోయింది సార్, ఇంకో బాగా బీఎస్సీ ఉంది సార్. సో నేను 2 వర్క్ చేస్తాను ధర్మారం. మళ్ళీ కమిషనర్ గారు ధర్మారం ఇష్టం ఉంది, సెకండ్ టైం సార్. మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తే కూడా నేను మళ్ళీ ధర్మారం వచ్చినాను సార్. మీ దగ్గర నేను యోగా కోసం వచ్చినాను సార్. అప్పుడు యోగా ఇన్విటేషన్ ఇచ్చే వీడు యోగా కూడా అప్పుడు మీ హోమ్ మెడిసిన్ కూడా ఇచ్చినా సార్. అప్పుడు మీ సెక్యూరిటీ ఆయన డెత్ అయినా సార్, ఆయన కూడా హోమ్ సురేష్ రైట్ సార్. మెడిసిన్ ఇంకా 1.5 month అయింది సార్. చెప్తాను. అది అందుకే వచ్చినది. రేపు మీటింగ్ పెట్టాలి. దానికంటే ముందు ఒకసారి వస్తే కానీ నాకు ఐడియా లేదా. వీళ్ళది కూడా ఆయుష్ దాన్లకు మేడం, ఆయుష్ దాన్లకు మెడిసిన్స్ లేవంట. చూడండి, సపరేట్ రాసుకోండి. అన్నిటికైతే నేనే కదా. ఏనా డోర్ లాక్ అట్లుందా? కేసులు ఏం లేవు కానీ మీరు రండి, నాకు తెలుసు ఏమున్నాయి. రేపు ఈ ఏజెన్సీ ఎవరినో కూడా రమ్మనండి. నాకు తెలుసులేదా ఏం నీ ఊరోనే నాకు తెలుసు. రాడాను ఎందుకు ఆ చెట్లన్నీ కొట్టేసినానండి? మనవే అవతల నుంచా? ఆ దిబ్బంతా ఏమి ఎవరు పెట్రోల్ బంక్ వాడా? ఆ దిబ్బంతా ఎందుకు వేసినారు? ఎత్తి పంపించలే కదా, ట్రాక్టర్ పెట్టి పంపిస్తారు చూడు. మీరు ఒక ట్రాక్టర్ పంపించారు. ఇది ఎందుకు వచ్చింది మన మున్సిపల్ ట్రాక్టర్ ఇక్కడ? అదేంది తీసుకెళ్ళండి. తీసుకొని ట్రాక్టర్ పంపించేసి ఇదంతా కూడా చేపించాను. వన్ 104 ఈ పని చేయటం లేదా? మరి పని చేయకుంటే మన దగ్గర ఎందుకు ఇట్లా పెట్టినారు డెలాబరేటరీ కండిషన్లో? కొత్త పనులు వచ్చినాయా? డ్యూటీకి వెళ్ళారా? షెడ్యూల్ అన్ని దాంట్లోకి ఇచ్చారా? ఏ విలేజెస్కి? అర్బన్ లేదు కానీ రూరల్ షెడ్యూల్ వచ్చిందా? ఇది ఆర్ దే వర్కింగ్ కండిషన్ ఆర్ నాట్? మరి ఏంది అట్లున్నాయి? తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఇవి కాదు కదా?
ఏంటివి ఇవన్నీ ఆ? మెడిసిన్స్ ఎందుకు పెట్టినారు? దీనిలో ఎందుకు పెట్టినారు? ఇది ఎన్నాళ్ళ నుంచి పని చేయకుండా ఉంది? ఇది ఎన్ని రోజుల నుంచి పని చేయకుండా ఉంది? హూజ్ లుకింగ్ ఆఫ్టర్? గాలి లేదు, ఏంది లేదు. ఎవరు దీని ఇన్ఛార్జ్ ఎవరు? ఎవరు దీని ఇన్ఛార్జ్ ఎవరు? మన హాస్పిటల్లో మనకు ఒక ప్రాపర్టీ వచ్చిందంటే ఎవరి పర్మిషన్తో వచ్చింది? ఎవరు దీన్ని చూసుకుంటున్నారు? ఎవరిది ఇది? అది వేరే డ్రైవర్ ఉన్నారు సార్, పెడుతున్నారు ఇక్కడ. అవును, ఏం చేసాను పెడుతున్నాడు? 1 year అవుతుంది సార్, నిలబెట్టేసినారంట. అది సరే, ఎవరి కంట్రోల్లో ఉంది అంటున్నాను? ఏ డిపార్ట్మెంట్ కంట్రోల్లో? మన దాంట్లోకి, మన ప్రైమ్సెస్లోకి కూడా వచ్చి పెడుతున్నాడు అంటే ఎవరో సమ్మన్ హ్యాస్ టు బి ఇన్ఛార్జ్ కదా. లేదా డిఎంహెచ్ఓ నా డిసిహెచ్ఎస్, 2 డివిజన్స్ ఉన్నాయి మన దాంట్లో. 104 ఎవరు? ఫైండ్ అవుట్ హూజ్ ఇన్ఛార్జ్ అండ్ వై ఇక్కడ ఎందుకు పెట్టాడో చూడండి. ఇది కూడా అంతే. సరే అంటే బాల సురక్ష రాసిన వీళ్ళు డిఎంఎండ్హెచ్ఓ సైడ్ వెళ్ళే సార్ ఇది కుటుంబ సంక్షేమం. అవును సరే, ఇక్కడ ఎందుకు పెట్టారు? వై ఇట్స్ నాట్ వర్కింగ్? ఎందుకు ఫంక్షనరీస్లో లేదు? ఇది బాల సురక్ష అని ముందు జరుగుతుంది సార్, ఇప్పుడు కోవిడ్ వల్ల ఆపినారు. ఎవరు పెట్టారు? ఎవరు డ్రైవర్లు? ఎవరు? ఇది ఎవరు కంట్రోల్లో నడుస్తుంది? కంట్రోల్ అయితే డిఎంహెచ్ఓ సార్ కిందే సార్. అవును, మన ప్రైమసీస్లో ఉన్నప్పుడు మన దగ్గర ఒక రికార్డు ఉండాలి కదా. రేపు పొద్దు నుంచి మన దాని నుంచి సామాన్లు ఎత్తపోతారు, ఏం తెలుస్తుంది మనకు? ఎవడో ఇన్ఛార్జ్ డ్రైవర్ తెలియక, ఏమి తెలియక నువ్వేం చేస్తావు? హూజ్ ద వాచ్మెన్ ఏడి? నువ్వేం చేస్తున్నావు? ఈ బండి ఎవరిది? అది కనపడుతుంది. ఎవరు దీన్ని ఎవరు చూస్తా అంటారు? డ్రైవర్ ఏడి? డ్రైవర్ అది ఇప్పుడు మన 3 నెలలు ఇడే ఉన్నారు సార్. బీగాల బండి పెట్టి వెళ్ళిపోయినారు. బీగాలు ఏడు దగ్గర పెట్టినాడు? వాళ్ళు ఎవరికి లేదు సార్, హ్యాండ్ ఓవర్ ఏం చేయలేదు సార్. అది కాదు, కనుక్కో ఎవరున్నారు. కనుక్కోలే కదా. ఇప్పుడు హాస్పిటల్లో వస్తాను కదా, మనం అక్కడ చెక్ చేసినాం కదా. ఈ చెత్త ఎన్నాళ్ళ నుంచి ఉంది ఇక్కడ? 2 days. ఏంది 2 days నుంచి? 3 రోజులకు ఒకసారి వచ్చేసి మున్సిపాలిటీ బండి మెడికల్ వేస్ట్ అంటే వీళ్ళు సివిల్ టెక్నాలజీ ఇస్తారు సార్. ఇప్పుడు వాడు వస్తున్నాడా మెడికల్ వేస్ట్ అంతా కలెక్షన్కి? రావటం లేదా? మరి ఎక్కడ ఇస్తున్నారు? ఎక్కడ ఇస్తున్నారు మళ్ళీ? ఇది కాదు, మెడికల్ వేస్ట్ అట్లట్లయితుందమ్మా, వాళ్ళు రావాలి కదా. సివిల్ టెక్నాలజీ వాళ్ళు వస్తారు. రాలేదు సార్, నేను 8 months అయింది సార్. అప్పటి నుంచి కోవిడ్ నుంచి స్టార్ట్ చేస్తారు, ఇంకా రావడం. వాళ్ళ నెంబర్స్ ఉన్నాయా మీ దగ్గర? కొంచెం మాట్లాడండి. మరి సర్జికల్ వేస్ట్ అదంతా అట్లా. ఈ చెట్టు పడిపోయిందా, కొట్టేసినామా? పడిపోయింది సార్, అది ఏం నిన్న అంత గాలులు ఏం రాలేదే? సార్ అది అంత పుచ్చిపోయింది, కింద మెత్తగా అయిపోయింది, పడిపోయింది. కమిషన్ ఒకటి జేసీబీ పంపించేసి ఇది క్లియర్. ఇది ఎందుకు చేయించుకోలే? మన చేయించుంటే అన్నీ ఎట్లెందుకు ఉంటుంది? కరెంట్ ఉందనేసి కొద్దిగా లైన్ తీసుకొని ఏ ఆఫీస్కి పోయి తీసుకొని చేసుకోండి. మళ్ళీ వాన్ ఇది క్లీనింగ్ చెప్పింది వాళ్ళు ఎవరు మాట్లాడు? డ్రైనేజీలు దీనికి అవుట్ ఉందా, బయటకు పోయి ఉందా? అవును సార్, బయట పోయింది. అక్కడ వచ్చి అక్కడ పంపింగ్ ఉంది సార్. అక్కడ ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళి అక్కడ పంపింగ్లోకి వెళ్ళాలి సార్. పంపింగ్లోకి ఎందుకు వెళ్తుంది? అవును సార్, ఇక్కడ డ్రైనేజ్ మొత్తం అంతా వచ్చేసి ఇక్కడ నుంచి అక్కడ దాంట్లోకి వెళ్తాను సార్. అది బ్లాక్ అయిపోయి మొత్తం కాలువలోకి వచ్చేస్తుంది. డ్రైనేజ్ అన్నాక బయటికి వెళ్ళిపోవాలి కానీ డంపింగ్ ఎందుకు ఉంటుంది? ఆడ కాలువ ఉందా? అక్కడ కాలువ ఉంది. ఆ కాలువ నీళ్ళు ఎట్లా పోతాయి?
వస్తే ఇది బయటకు వెళ్తున్నాయా? ఇప్పుడు వచ్చిన సమస్య ఏంది? డంపింగ్ వస్తుంది సార్. ఇక్కడ నుంచి దాంట్లోకి వెళ్ళి దాంట్లో నుంచి ఇప్పుడు ఉన్న సమస్య ఏంటి అంటున్నా? అది బ్లాక్ అయిపోయినాయి సార్, పూర్తిగా పోవడం లేదు, మొత్తం అంతా ఎక్కి వెళ్తాం. అవును, ఇట్లా వెళ్ళినా కానీ ఆడ బయట కాలువ ఉంది కదా. ఉంది సార్, మొత్తం పోవడం లేదు. ఇది మా ఫ్లో అవుతుంది చూడు, నువ్వు కొంచెం క్లీన్ చేస్తే వెళ్ళిపోతాయి. ఫ్లో ఉంది, ఈడ బయట కాలువ ఉంది కదా. ఉంది మళ్ళీ దానికి పెట్టేసి బయట కూడా మన మెయిన్ కాలువ ఉంది. మెయిన్ కాలువ మళ్ళీ అండర్ గ్రౌండ్ రైల్వేజ్ అక్కడ నుంచి ఆ పాయింట్ అట్లా ఆడికి పోయిన తర్వాత ఆడ ఇది ఉంది, ఆ నుంచి అడిగిపోతాయి. పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడ పగలు కొట్టుకుని ఇటు దొబ్బేసినారు. సార్ మన శానిటేషన్ వాళ్ళని రమ్మని చెప్పండి. ఇది యూజీడీ సేవ చేసిన తర్వాత ఇది సరిగ్గా చేయలేదు, మొత్తం డ్రైన్ అవుట్ చేసేటట్టు చూడండి. ఇట్లుంది ఆ పోనీ కాలవాడు బయటికి పోవడానికి. ఉంది కదా, కాలం ఉంది కదా, అది ఎట్లయినా పోనీలే. ఈడంతా ఇద్దో ఈడ అడ్డం పడినాయి, రాళ్ళు అడ్డం అన్నీ పోలే అంతే. అదే ఇది క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. జేసీబీ తెచ్చి ఇది కూడా మొత్తం అంతా క్లీన్ చేయండి సార్. ఒక జేసీబీ పెట్టి మొత్తం అంతా క్లీన్ చేయండి. మీరు చేస్తే అయ్యే దానిలో ఊరికే కథలు చెప్తా కూర్చుంటారు. ఈడ ఉంది స్టోమ్ వాటర్ ట్యాంక్ వర్షం మొత్తం పేరుకుపోయింది అంతే. ఇవి నీట్గానే ఉన్నాయి, వీళ్ళు వాడుకోవటం లేదంతే. రాళ్ళు బండలు అన్నీ ఒకసారి పెట్టించేసి హాస్పిటల్లోనే ఎక్కువ ఉన్నాయి. అన్నీ చూడు పందికొక్కులు వచ్చి మన వాళ్ళందరినీ గ్యాంగ్ వర్క్ పెట్టమనండి మొత్తం అంతా. అదే సరే మనం అంతా చేయించి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు దాన్ని మెయింటైన్ చేసుకుంటారు. అంటే ఈ బయలాజికల్ వేస్ట్, ఇది హోటల్ వేస్టా, బయోమెడికల్ వేస్ట్, ఇది ఇదంతా ఇది ఇక్కడే బ్లాక్ వెళ్ళిపోవడం వల్ల బ్లాక్ పోవడం వల్ల మీరు ఇంత ఒకసారి చేసి పెట్టించేసి ఇంకా లేదా ఇట్లా బయటికి. ఇదేంటిది సెప్టిక్ ట్యాంకా? అండర్ గ్రౌండ్ నాట్ వర్కింగా? ఇప్పుడు ఎక్కడుంది సెప్టిక్ ట్యాంక్? డైరెక్ట్ ఇస్తున్నారు, కాలువలోకి డైరెక్ట్ ఇస్తున్నారా? నా ప్రశ్న డైరెక్ట్ ఇస్తున్నారా అనేది. సెప్టిక్ ట్యాంకులో కాకుండా డైరెక్ట్ పోతుంది అంతే కదా? అలా చేయకూడదు, అదే పోతుంది. అదే ఇదంతా టాయిలెట్ వేస్టే, డంపింగ్ లేదు ఏంది లేదు, స్మెల్ చేస్తానులే మనకు. ఇదిగో ఈ రాళ్ళన్నీ ఇట్లా అడ్డం పడినాయి. ఇదిగో మీరు పంపించండి వాళ్ళ కాదు. ఇట్లుందా? ఇదేంటి షెడ్?
ఏంది ఇదంతా బయో వేస్ట్ అంతా ఇట్లా వేసుకుంటా? ఇదే చాలా హజార్డస్ కదా. ఏం చేస్తున్నారు మేడం? బయో వేస్ట్ది ఇలా ఎలా వేస్తారు? హజార్డస్ మెటీరియల్ అంతా లేవు కొన్ని. సో మనం విజిట్ చేసిన దాంట్లో ఎక్కడెక్కడ రూమ్స్ యూటిలైజేషన్ చేసుకోవచ్చు అంటే కొద్దిగా నీట్గా చేయించేసాను. సమ్ వర్క్స్ యాజ్ బిడ్ వాళ్ళందరినీ అకామిడేట్ చేసుకుంటున్నారు. ఇది ఎందుకు ఇది ఓపెన్ అయ్యిందే ఐసోలేషన్ వార్డు? ఇది కోవిడ్ పెట్టారా? ఇప్పుడు లేదా? ఇంతకుముందు బాగున్నావు కదమ్మా? ఆరోగ్యం బాగుందా? అవునా, బాగుందమ్మా. ఇంత పెద్ద వెయిటింగ్ రూమ్ ఎందుకు పెట్టారు? సార్ ఇది కరోనా వ్యాక్సిన్ వేస్తారు సార్, దానికోసం వెయిటింగ్ వాళ్ళు రెడీ చేయమన్నారు సార్. నిన్న వ్యాక్సిన్ వచ్చే వాళ్ళకి కూర్చోపెట్టి వ్యాక్సిన్ డ్రై రన్ కోసమా? అవును సార్, నిన్ననే రెడీ చేసుకున్నాం. ఓకే, ఇది కుటుంబ నియంత్రణ. ఎంతమంది ఉన్నారు? 12 మంది సార్ పేషెంట్. అంటే మీరు వాళ్ళకు తోడుగా వచ్చిన వాళ్ళ, లేకుంటే బెడ్లు ఏమైనా తక్కువ ఉన్నాయమ్మా? లేదు వాళ్ళ అటెండర్స్ ఊరు సార్, ఎంత చెప్పినా ఉంటారు. ఇంక ఎవరికైనా ఇబ్బంది కదా. ఇన్ఫెక్షన్ ఎక్కువ మంది ఉంటే ఇన్ఫెక్షన్ వస్తుందమ్మా, అంతకంటే వేరేదే. చూసుకోవాలా, వెళ్ళిపోవాలా, మాట్లాడించుకోవాలా. ఎవరికైనా అంతేలే, ఉండబుద్ధి అవుతుంది కదా. అంతా బాగున్నారమ్మా పిల్లలంతా? అదే ఈ వెనకలంతా క్లీన్ చేసేసి వీళ్ళు వాళ్ళ కోసం గైడ్ చేసుకొని మండే మనం హెచ్డిఎస్ మీటింగ్ పెడతాము. ఆ మీటింగ్ టైం కల్లా ఓటీనా ఉన్నాయా సర్జరీస్? సార్ ఏదో మైనర్ కేసు చేస్తాను సార్. వద్దురామ్మా, మైనర్ సార్ సర్జన్ కేసు చేస్తాను. పైన ఏం లేదు కదా? ఏం లేదు. ఆడ కూడా లీకేజెస్ అయినాయి చూడు. సార్ ఈడంతా అంటే అది ఆడ నీళ్ళు కాడుతున్నాయి, దాంతోనే అంత వస్తుంది. అవును సార్, ఇక్కడ అది పగిలిపోయింది సార్. ఇటు నుంచి సార్ కింద ఫ్లోర్ ఎస్టిమేషన్ మొత్తం చెప్పేయండి. ఈ స్కోర్ అవుట్ ఆఫ్ ఎన్ని మార్కులు గాను? 190కి 24వ ర్యాంక్ వచ్చింది. 26, 170. ఎలా ర్యాంక్స్ చేస్తున్నారు? ఏ క్రైటీరియా కింద చేస్తున్నారు డాక్టర్?
కొత్తగా వచ్చింది అది కంప్యూటర్ మీకు తెలియకుండా చేస్తున్నారా? మేమే రాస్తున్నాం సార్, కానీ 25 వాళ్ళు పంపించింటే మీరు వేసినారు అంతేనా? గ్రేడ్ ఇచ్చినారు కదా సార్. 25, 24 వస్తే ఏ గ్రేడ్ వచ్చింది సార్. 22 అవన్నీ ఇవి నాకు 198 దానిలకు గాను 24 ర్యాంక్ మంది. రాష్ట్రం అంతే సార్. 24 మార్కుల 24 ర్యాంక్. రాష్ట్రంలో మొత్తం అన్ని ఉన్నాయి కదా సార్. 198 సిహెచ్సీలు సార్. దాంట్లో మంది 24. తెలుగు నా దగ్గర మనకి ఎక్కువ అట్లేముంటుంది, అంతా మనమే అనుకుంటే ఎట్లయితుంది? డిసెంబర్ది ఆగస్టు బాగానే వచ్చింది, అక్టోబర్ బాగా, నవంబర్లో తగ్గింది కదా, మళ్ళీ ఎందుకు వచ్చింది? వద్దులే నేను మండే వస్తాను కదా, నాకు అర్థమైంది ఏం జరుగుతుంది అనేది. ఏమైంది? అవును, మీరుమ్మా? సార్ మాది హెచ్ఐవి సార్, ఎక్కువ ఎయిడ్స్ డిపార్ట్మెంట్ సార్, ప్రాజెక్ట్ మేనేజర్ ఇక్కడ వర్క్ ఉంటే వచ్చాను సార్. ఇదేంది ఇది? అదే లేదు సార్, మనం ఇచ్చినామా? హాస్పిటల్కి ఇచ్చిందా? అవి తీసేసినామా? ఇది హాస్పిటల్ క్యాంటీనా? మీరు బాడీకి ఎంత ఇస్తున్నారు? దీనికి బాడీకి ఎంత ఇస్తున్నారు? నేనే వచ్చిందా కొంచెం ఇంప్రూవ్ చేసినట్టు, కానీ అన్నీ అట్లే ఉంది. ఎవరు ఓనర్ ఎవరు? బాడీకి ఎంత ఇస్తున్నారు? 10,980 సార్. ఖర్చు కొన్న పెట్టు 10,000. ఎవరికి ఇస్తున్నారు? ఎవరికి ఇస్తున్నారు? హాస్పిటల్కి ఇస్తున్నారా? DCHS మనకి ఇస్తున్నారా? రేపు అకౌంట్స్ కూడా అన్నీ పెట్టండి. ఏం దాని ఎక్స్పెండిచర్ ఏం చేసినారు కూడా చూపి. నువ్వు ఇంకా నీట్గా పెట్టుకోవాలి చూడు. హాస్పిటల్ ప్రెమిసెస్లో ఇంత గలీజ్గా ఉంటే ఎట్లా? లాస్ట్ టైం మన కమిషన్ వచ్చి చెప్పి పోయినాడు కదా, ఎన్ని క్లీన్గా ఉంది. ముందు ఆ చెత్త తీసేసే. బాగున్నావా? ఊరికి వినపడదు. పెట్టుకున్నావా సర్టిఫికేట్దా? నా వాయిస్ అది ఎలక్షన్లకు ఈ ఓపీస్ దగ్గర కూడా డిలే చేస్తున్నారు బాగా ఎంట్రీస్లో. పొద్దున్న చూసినప్పుడు అందరినీ క్యూ లైన్లో పెట్టుకోండి. మీరుమా? అదే హెచ్ఐవి అవేర్నెస్సా? వాళ్ళకు మహిళా
లోపల పెట్టుకో, ఇంత గలీజ్ చేసుకుంటే ఎట్లా? హాస్పిటల్ దగ్గర ఇంత గలీజ్ పెట్టుకుంటే ఎట్లయితే? ఇక్కడ పెట్టిండే వాళ్ళు ఈ అంబులెన్స్ సోమవారం మీటింగ్ ఉంటుంది. సోమవారం మొత్తం అందరినీ రమ్మని చెప్పాను. నేను చెప్పిన అజెండాను కమిషనర్ గారు కూడా ఇప్పుడు వచ్చి రాసిచ్చిపోతారు. ఎంత అవుతుంది అని అంత అజెండాలో పెట్టండి. పైన సెకండ్ ఈ పక్కన ఒకటి ఆ పక్కన ఒకటి అంటే సార్ అది 4-5 సార్లు వచ్చినా కూడా ఎవరు రావట్లేదు. లిఫ్ట్ ఉందా సార్? లిఫ్ట్ లేదు సార్. బయట నుంచి ఏమైనా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు సార్, ఆ కార్నర్ పెట్టుకోవచ్చు. పెట్టుకుని గవర్నమెంట్కి మనమే ఫంక్షన్ హాల్ నడుపుదాము. మనమే ఫంక్షన్ హాల్ మినిమం ఫంక్షన్ హాల్ నడుపుదాము ప్రభుత్వం తప్పునే. పోకపోతే మనమే చేస్తాం. మనమే ఫంక్షన్ హాల్ నడుపుదాము. అది బెటర్. There is a lot of lapses. I will discuss on because you are introduction మీరు దగ్గరుండి మొత్తం చేపియండి. మండే విల్ గో త్రూ వన్స్ అగైన్ అండ్ విల్ హ్యాండ్ ఓవర్. ఫర్దర్గా అవన్నీ ఉండదు. అండ్ ఈ అన్నెసరీగా పెట్టి హోర్డింగ్స్ అన్ని బెండ్ అయినవి, వాట్ ఆర్ నెసెసరీ అన్నీ కూడా రిక్వైర్మెంట్ లేనివన్నీ తీసేసి. అలాగే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నువ్వు అర్జీ రాసుకోని రా, సర్టిఫికేట్ తీసుకుని వస్తే ఇస్తాను, సరేనా?